ఒక మనిషిని వాళ్ళు దహనం చేస్తున్నారు. ఇన్స్ట్రుమెంట్ తీసుకుని వెళ్ళి దహనం జరిగేటప్పుడు ఏం జరుగుతుంది? పేపర్స్ వస్తాయి, వాయిస్ పోద్ది, తల పగిలిపోద్ది, ఏంటి జరుగుతున్నాయని చూస్తుంటే ఎవడో వచ్చి కొట్టాడు అన్నాడు. చూశాను. ఏమనుకుంటున్నావు నువ్వు? ఈ రహస్యాన్ని ప్రజలకు చెప్పాలనుకుంటున్నావా అని కొట్టాడు. చూశాను. తర్వాత ఎవడో లేడు. డాక్టర్ మన్నం మూర్తి గారు దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, డాక్టర్లు, సైంటిస్టులు వారందరూ వీరి ప్రయోగాల వలన ఉపయోగాన్ని పొందారు. మొత్తం విశ్వం అంతా అణువులతో నిండినటువంటిదే. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎనర్జీ. ఆ ఎనర్జీని ఎలా కొలవడం? E=mc². c² తీసేటి కామన్. E=m. ఇది 1 గ్రామ్ అయితే ఇది 1 గ్రామ్. ఇది లలితా సహస్రనామంలో ఉంది. శక్తిని చైతన్య రూప, జడ శక్తిని జడాత్మ, ఆత్మ దెయ్యము. అమ్మ ఇక్కడ ఏం జరిగింది అని అడిగారు. నాన్నమ్మ ప్రేమ పెళ్లి వాళ్ళది. ఆయన పోయిన తర్వాత మనవరాలకి ఏ డాక్టర్ చూపించినా తగ్గదు. శవాన్ని అక్కడ ఉంచారా 2-3 గంటలు, ఆత్మ అక్కడ ఉన్నట్టే. ఆ ఇంట్లో ఉండడానికి ఏం లేదు. వ్యక్తి ఆరా కొలిచి ఇంత ఉంది అని చెప్పారు. తర్వాత ఆవు చుట్టూ ప్రదక్షిణం చేసిన తర్వాత ఆ ఆరా, అతని ఆరా కొలవలేమండి. డెప్త్ ఎంతవరకు వెళ్ళాలి? వక్రతుండ మహాకాయ. వక్రంగా ఉండేది ఏంటంటే లైట్ వేవ్. సూర్యకోటి సమప్రభ. అక్కడ కోటి సూర్యులు ఉన్నారు. నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేశ్వర. నేను ఆ వాటికే నమస్కారం పెట్టుకుని వస్తాను పొద్దున్నే. వేదాలను మూలంగా చేసుకొని వేదాలను అంటిపెట్టుకుంటూ చైన్ కట్టొచ్చు. మనం దేశ సౌభాగ్యాన్ని పెంచొచ్చు. నమస్తే సదావత్సలే మాతృభూమి. నమస్కారం మిత్రులారా, వెల్కమ్ టు మదన్ టాక్స్. మూర్తి గారు, థ్యాంక్ యూ అండి. అనేక మంది అనేక సమస్యలతో పోరాడుతూ ఉన్నటువంటి, అఫ్కోర్స్ సమస్య లేనటువంటి మనిషి ఈ ప్రపంచంలో ఉండడు. కానీ ఆ సమస్యలకు మూల కారణం ఏమిటి? ఈ కణాదుడి అణుశాస్త్రాన్ని కానీ మనం పరిశీలిస్తే కణాదుడు ఏం చెప్తాడంటే ఈ మొత్తం విశ్వం అంతా అణువులతో నిండినటువంటిదే. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎనర్జీ అని అంటాడు. ఆ ఎనర్జీని ఎలా కొలవడం? అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉందా అండ్ పాజిటివ్ ఎనర్జీ ఉందా ఎలా తెలుసుకోవడం అనేది చాలా సమస్యాత్మకమైన విషయం. ఆ విషయం మీద మీరు పరిశోధన చేసి మీ యంత్రాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ అసలు ఈ సబ్జెక్ట్ ఏంటి మీరు కొంచెం వివరించండి. అంటే ప్రేక్షకులకి అసలు ఇది ఎలా వర్క్ చేస్తుంది, దీనివల్ల దీన్ని ఎలా ఉపయోగించుకోవాలా? మదన్ గారు, మీరు అడిగే ప్రశ్న ఎలా ఉందంటే సముద్రాన్ని దోసిల్లో పట్టుకోలేలా అంత సమస్య. అసలు ఆరా అన్నది మనం కనిపెట్టింది కాదండి, మన తాతలు కనిపెట్టింది. దీన్ని దివ్య కాంతి వలయము అనే అధర్వవేదంలో 10th చాప్టర్లో చెప్పబడింది. సో ఇట్ ఈస్ ఫ్రమ్ వేద. దిస్ ఈస్ ఫ్రమ్ వేదాస్. ఎవ్రీథింగ్ ఈజ్ మోస్ట్లీ ఫ్రమ్ వేదాస్. సమ్ ఆర్ నాట్ దేర్, దట్ వాస్ దేర్. నేను ఉద్యోగం రిజైన్ చేసిన తర్వాత మనం వేదాలు అంటారో వాటిని అట్లు గొప్పతనం ఏంటి, ఉపనిషత్తులు అంటారో ఇవన్నీ చదవాలని బుద్ధి పుట్టింది. చేశాను. అప్పుడు ఆరా అన్నది కనపడింది. ఇప్పుడు ఇంతకుముందు మీరు కిర్లియన్ ఫోటోగ్రఫీ గురించి చెప్పుకొచ్చారు. మన కిర్లియన్ ఇది మొదలయ్యే ముందు కిర్లియన్ ఫోటోగ్రఫీ మాట్లాడుకున్నాం. రష్యా వాళ్ళు ఉపగ్రహాలను పైకి పంపిస్తే అక్కడ గ్రావిటీ ఎలా ఉంటుంది, ఆ పరిశోధనలు మన నేల మీదే చేస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలని వాళ్ళు ప్రయోగాలు చేసేవారు. ఎక్కడ? రష్యాలో. తొలిగా రష్యాలో వాళ్ళు పరిశోధన చూస్తే అతను ఒక ఫోటో తీసి ఈ వస్తువు మెనువులు ఉన్నాయి, మన వస్తువులు ఉన్నాయి, వాటికి అక్కడ గ్రావిటీ ఎలా ఉంటుంది, ఇక్కడ ఎలా ఉంది, అది ఫోటో తీసి తెలుసుకోవాలి. ఆయన ఫోటో తీయడానికి ట్రై చేశాడు. ట్రై చేస్తే అతను వేళ్ళు వస్తున్నాయి కానీ ఆ మినువులు లేకపోతే ఆ టేబుల్ అలాంటివి ఏమీ రావడం లేదు. విచిత్రం పొందాడు. రాత్రి చలి, విపరీతమైన చలి, -24. రాకపోయేటికి మిస్సెస్ ఫోన్ చేసింది. ఏమంటే మీకోసం భోజనం కోసం ఎదురు చూస్తున్నాను, రాను. నన్ను గురించి ఆలోచించకు, నేను చాలా సమస్యలో ఉన్నాను. ఆ సమస్య ఏమిటంటే తర్వాత నీకు చెప్తాను, ఇది నేను కంటిన్యూ చేస్తేనే కానీ రాను. 3 ఫోటోలు తీశాడండి.
3 ఫోటోలు అసలు ఫింగర్స్ వస్తున్నాయి. ఇది సాధ్యం కాదు అనుకున్నాడు. మళ్ళీ అవన్నీ వదిలిపెట్టి చూశాడు. తన శరీరంలోంచే ఆ కాంతి వస్తుంది, ఆ జీవశక్తిలోంచే ఆ ఎనర్జీ లైట్ వస్తుంది అని కనిపెట్టి దాన్ని కిర్లియన్ ఫోటోగ్రఫీ అని పేరు పెట్టాడు. చిన్న కెమెరా కనిపెట్టాడు. ఎంత? 10,000 రూపాయలు. ఆ 10,000 రూపాయల్లో మీరు బొటన్ వేలు పెట్టారనుకోండి, దాని చుట్టూరు ఆరా, దాని చుట్టూరులో ఏ ప్రాబ్లం ఉందో హెల్త్లో అది కూడా కనిపిస్తుంది. అది కొనాలి అని కొన్నా, 10,000 పెట్టుకున్నా. అయితే ఇది దేనికి పనిచేస్తుంది? ఇది జీవం మీద పనిచేస్తుందా, నిర్జీవం మీద కూడా పనిచేస్తుందా? ఈ పని చేయడానికి నేను ఎక్స్పెరిమెంటల్ చేశాను. నిర్జీవంగా ఉండే కాపర్ కాయిన్, ఒక డైమండ్ నిర్జీవమే కదా, రాళ్ళు అవి. జీవం ఉన్నటువంటి చెయ్యి, ఒక ఆకు, వాటికి ఇస్తుంది, వీటికి ఇస్తుంది. అరే ఎగిరి గొంతేశాడు. ఈ యంత్రము ఈ పద్ధతిలో మనం చేయగలిగితే వేదాలను మూలంగా చేసుకొని వేదాలను అంటిపెట్టుకుంటూ చైన్ కట్టవచ్చు, మనం దేశ సౌభాగ్యాన్ని పెంచవచ్చు అని యానిమేట్ అండ్ ఇనానిమేట్ ఆబ్జెక్ట్స్కి కూడా చెప్పగలదంటే ప్రపంచాన్నే చెప్పగలదు. ఆరా అంత గొప్పదండి. ఆరా గురించే మీరు ప్రశ్నించారు. ఆ దోసిల్లో ఉన్న నీళ్లు చాలా విరమంగా చెప్పానని అనుకుంటున్నాను. తర్వాత ప్రశ్న ఏదో చెప్పండి సార్. ఇప్పుడు అఫ్కోర్స్ ఇప్పుడు ప్రతి అణువులో జీవం ఉంది. ఇప్పుడు న్యూట్రాన్, ఎలక్ట్రాన్, ప్రోటాన్లు తిరుగుతూ ఉంటాయి. న్యూక్లియర్ సైంటిస్ట్గా మీకు అసలు మీకు ఉద్యోగాన్ని వదిలేసి అంటే మనిషికి ఒక అర్జీ ఒకటి ఉంటుంది సార్. ఉద్యోగాన్ని వదిలేసి ఇట్లా వాటి మీద పడాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? మీరు అడిగిన ప్రశ్న ఎవరు అడగలేదండి. చాలా ఇంటర్వ్యూలు చేశాను. మీరు అడిగిన ప్రశ్న చాలా విలువైనది. ఆ రూట్స్ చెప్తుంది సార్. విషయం ఏమిటంటే, నేను అణుశక్తిలో ఉన్నప్పుడు సైంటిఫిక్ జర్నల్స్ వచ్చాయి. ఆ జర్నల్స్లో చూస్తే మేడం క్యూరీ కనిపించింది. ఫ్రెంచ్ ఆవిడ. అవును అవును, మేడం క్యూరీ. మేడం ఆవిడలో గొప్పతనం ఏమిటి అని తెలుసుకుంటే, ఆవిడ కెమిస్ట్రీలోనూ నోబెల్ ప్రైజ్ వచ్చింది, ఫిజిక్స్లోనూ నోబెల్ ప్రైజ్ ఉంది. ఎగిరి గొంతేశాను. అంత మహా గొప్ప గొప్ప వారిని నేను చూడగలిగాను, తెలుసుకోగలిగాను. అంతకుముందు ఐన్స్టీన్ గురించి కూడా తెలుసుకున్నాను. ఆయన కూడా E=mc² అని చెప్పాడే, కానీ దాని గురించి తర్వాత చెప్దాము. ఆవిడ మళ్ళీ ఇంకా ఎక్కువ ఆలోచించాను. ఆవిడ అంది, నాకు నోబెల్ ప్రైజులు ఇచ్చినందుకు నాకు ఆనందంగా లేదు అమ్మా. మా సంభాషణ ముఖాముఖి జరిగింది. అమ్మ ఎందుకు హ్యాపీగా నచ్చలేదు? ఆవిడ చెప్పింది ఏంటంటే, నాకు క్యాన్సరు, నా భర్తకు క్యాన్సరు, నేను రేడియం కనిపెట్టి తప్పు చేశానా, మంచి చేశానా? నన్ను సంతోషపెట్టడానికి కెమిస్ట్రీలోను ఫిజిక్స్లోనూ ఇచ్చారు, కానీ నా దుఃఖం ఎవరు తెస్తారు? ఆ మధ్యన వచ్చే ఎనర్జీ ఉంది చూసారా, అది పసిగట్టి ఇది డేంజరస్, ఇది నెగిటివ్, ఇది పాజిటివ్ చెప్పగలిగినప్పుడే నాకు ఒక జీవితం ధన్యం అనిపిస్తుంది. అప్పుడు నా మనసు అనిపించింది, అమ్మ నేను ఉద్యోగం రిజైన్ చేసి అదేదో తెలుసుకోవాలి. ఆవిడ ఇంకో మాట ఉంది, ఆ యంత్రం కూడా ముందు ఎవరో కనిపెడతారు, ఆ ఎవరో నేను ఎందుకు కాదుకూడదు అని ఉద్యోగానికి రిజైన్ చేశాను. ఆ రిజైన్ చేసి మన వేదాలని, ఉద్యోగంలో ఉండేవాళ్ళకి అవకాశం, వేదాలతో వెళ్ళాల్సిన అవసరం లేదు. అప్పుడు E=mc² అని చెప్పాడు. ఈ అంటే ఎనర్జీ, టోటల్ ఎనర్జీ. ఎం అంటే మాస్, సి అంటే వెలాసిటీ స్క్వేర్. C² తీసేయండి కామన్. E=m. ఇది 1 గ్రామ్ అయితే ఇది 1 గ్రాము. ఇది లలితా సహస్రనామంలో ఉంది. చిత్ శక్తిని చైతన్య రూప, జడ శక్తిని జడాత్మిక. వాట్ ఈజ్ జడ? మాస్. శక్తి. చి అన్నా ఎనర్జీ, శక్తి అన్నా క్యాపిటల్. ఇది కూడా కాపీ కొట్టలేదు, కానీ ఆ కోగలోకే వచ్చింది. సో ఈ ఎనర్జీని కొలవడం ఎలాగా, ఎనర్జీని చూడడం ఎలాగా? ఆవిడ ఒక కుక్కలు ఇచ్చింది. ఇది టేపుతోనే కొలవగలరు. మనం బరువు కేజీల్లోనే తోచగలుగుతాం, గ్రాముల్లోనే చూడగలుగుతాం. మెజర్మెంటు టేపుతో కొలుస్తాం. టేపుతో కొలవడం ఏంటమ్మా అని మనసులో ఉంటుంది. వై కాంట్ ఐ
డూ దిస్ వర్క్. నేను జాబ్ రిజైన్ చేసి దీన్ని తెలుసుకోవాలా. ఆవిడని ఫోటో ఏకలవ్యుడిలాగా తెచ్చుకొని ఇంట్లో పటం గీసి పెట్టుకొని ఆవిడ చూస్తూ నాకు దారి చెప్పమ్మా, నాకు అర్థం అవడం లేదు అని రోజు ఫీల్డ్కి వెళ్ళేవాడిని. ఫీల్డ్కి వెళ్తే జవాబు దొరికింది. ఏంటంటే ఆ రోజుల్లో నీళ్లు పడేవో కాదు, మామిడి తోటలకి నీళ్లు అవసరం. అయితే రైతులను అడిగాను, మీ ప్రాబ్లమ్స్ ఏంటయ్యా అని. ఏదో ప్రాబ్లం లేకుండా ఉండదు. ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తేనే సైంటిస్ట్ అంటారు. ఒక ప్రాబ్లమ్ని మీరు విడమర్చండి, అది సైన్స్. మాకు నీళ్లు లేవండి, మామిడికాయ రంగు రావడం లేదు, బరువు రావడం లేదు. అరే అంత బాధపడుతున్నారా? మరి మీరు ఏం చేస్తుండేవారు? మేము కొబ్బరికాయ పెట్టుకునండి, చేతులు పెట్టుకుంటే జారుతుంది అని నేను అన్నాను. మీరు చెంబుతో నీళ్లు పెట్టుకెళ్ళినా వాటర్ జోన్లోకి వెళ్తే కదులుతుంది. మీరు ఆ స్పర్శ మీకు అలవాటు అవ్వాలా. ఆ సెన్సేషనల్ మీకు అలవాటు అయితే చెంబులో పట్టుకుని మీరు మార్నింగ్ వెళ్తుంటారు, అప్పుడు కూడా జర్క్ వస్తుంది. అది మీరు గ్రహించుకునే శక్తి మీలో ఉండాలి. తర్వాత రెండోది పంగల పుల్ల. ఆ పంగల పుల్ల పట్టుకుని చూస్తాను. అదే పంగల పుల్ల అంటే ఏ చెట్టుదైనా సరే వైయాకారంలో ఉంటుంది. వైయాకారంలో ఉంటుంది. దాన్ని పట్టుకొని చుట్టండి. నిజం మదన్ గారు చెప్పాలంటే, పంగల పుల్ల తంగేడు చెట్టుది తీసుకొని అలా పట్టుకుంటే నీళ్లున్న చోట బోర్లో గర్రని తిరుగుతుందండి. చెయ్యండి, ఏడిపిక్కుపోతుంది. అంత ఫోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది? వాటర్కి, తంగేడు పుల్లలో ఉన్న నీళ్ళకి, కొబ్బరికాయలో నీళ్లు ఉంటాయి. మరి తంగేడు పుల్లలో నీళ్ళు ఎక్కడ ఉంటాయి? తొక్కలో ఉంటాయి. ఆ తొక్క దాన్ని ఏమంటారంటే, అసలు భాష తెలుగు అంత రాదు, దాన్ని తొడిమి అంటాం. తొడిమిలో ఉంటుంది నీరు, మిగతాదంతా ఎముకే. ఆ తొడుములో ఉన్నాయి. ఎందుకు అని 5-6 చెట్లు తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను. నెక్స్ట్ డే కార్పెంటర్ దగ్గరికి వెళ్ళాను. ఆ చిత్రీ పడతాడు, ఆ పైన తోలు ఒలిసేసేలాగా. ఆ ఒలిసేసేలాగా చూస్తే ప్రతి వైయాకారంలో ఉన్న చోట చాప్ చేశాను. చాప్ చేస్తే అక్కడ 1-2 పంగల పుల్లల్లో నాకు వైరింగ్ కనిపించింది. ఆ 2 కట్టేలాగా ఒక తాడు లాంటిది, చాలా బయోలాజికల్ థ్రెడ్, మెటల్కి థ్రెడ్, బయోలాజికల్ థ్రెడ్ కనిపించింది. ఈ థ్రెడ్ దీనికి కారణమా అని నాకు అధిక శుద్ధ పరిశోధన చేస్తేనే అవి కనిపిస్తాయి. ఒక ప్రశ్న అడిగాడు, నీ దగ్గర మైక్రోస్కోప్ ఉందా అన్నాడు. మైక్రోస్కోప్ లేదు. ఏం చేసేది? అలాగ 2-3 చూస్తే ఓహో దీన్నే మన ఫిజిక్స్లో సోలినాయిడ్ అంటారు. మీరు స్పీకర్లో చూస్తారు వైరు, సోలినాయిడ్. కాపర్ వైర్ని వైండ్ అవుట్ చేసి దాన్ని కాస్త పెద్దదిగా చేస్తే సోలినాయిడ్ అంటారు, మామూలు స్పీకర్గా చేస్తే తక్కువ అంటారు. ఇది సోలినాయిడ్ అనమాట. అయితే ఈ సోలినాయిడ్లో నేను ఎక్స్ట్రా సోలినాయిడ్ కలుపుతాను, దీనికి మళ్ళీ కాపర్ వైర్ కలుపుతాను. మరి ఎలా కలపాలి? టైప్ రైటర్లో స్పూల్ వచ్చేది, దానికి ఒక బెజ్జం ఉంటుంది, దానికి కాపర్ వైర్ చుట్టి దాన్ని తగిలించి చూశాను కానీ నేను అనుకున్నట్లుగా అది కొద్దిగానే మూవ్ అవుతుంది. మీకు ఇస్తే మూవ్ అవుతాం. నేను ఆ ఉద్దేశంతో ఉన్నాను కాబట్టి మూవ్ అవుతుంది. దీన్ని ఇంకా డౌజర్స్ అంటారు. డౌట్ వచ్చింది. నా స్పెషల్ పర్పస్లో మూవ్ చేస్తున్నానా, అది కదులుతుందా? ఈ రెండిట్లో నాకు యుద్ధం. అప్పుడు బ్యాటరీ పెట్టాను. బ్యాటరీ పెట్టినా ఏమి కదలిక లేదు. అప్పుడు ఆ రోజుల్లో ఒక ఆలోచన వచ్చింది. ఏదైనా కావాల్సి వస్తే ఒకళ్ళు అనుకోండి, అమృతాన్ని తీయాల్సేటప్పుడు ఎవరు ఉపయోగించారు? దానవులు, రాక్షసులు. ఇద్దరూ కలిసి చేశారు. దేవతలు ఇద్దరూ కలిసి చేశారు. అంటే నేను ఇక్కడ ఏదో నెగిటివ్ ఎనర్జీని కలిపితే
వస్తుంది. అది ఏమిటి అంటే రేడియో వేవ్స్ రేటివిటీ. మనం ఆ రోజుల్లో 400 రూపాయలకే రేడియో వచ్చేది. అది పగలగొట్టి ఆ రేడియో పోర్షన్ తీసి దానికి అంటించాడు. అంటే వాల్వ్సా? లేదండి, రేడియో వాల్వ్స్ అది సౌండ్ పెంచేది. దాన్ని యాంప్లిఫైర్. అది 2 పోర్షన్లు ఉంటాయి, ఒకటి యాంప్లిఫైర్, ఒకటి రిసీవింగ్ చేసుకుని రిసీవర్. రేడియో వేవ్స్ తయారు చేసేది. ఆ రేడియో వేవ్స్ యాంప్లిఫై చేస్తే అదవుద్ది. అది పీకి ఇటు కలిపాను. ఇటు కలిపితే మధ్యన వాటర్ పెడితే డమ్ ఆ వైపు వారిపోయింది. మధ్యన మదన్ మోహన్ గారి తల వెంట్రుకు పెట్టాను అనుకోండి, మదన్ గారు ఎక్కడ ఉన్నారో చెప్పేస్తుంది. మీరు ఇక్కడే కాదు, రూమ్ బయట ఉన్నా చెప్పేస్తుంది. అదో విచిత్రం అయిపోయింది. అదో ఆట. ఈ ఆటతో చాలా రోజులు ఆడుకున్నాను. తర్వాత ఇంకా ఏమేమి పెట్టాలో అన్నీ పెట్టాను. అదే పెద్ద సబ్జెక్ట్ అయిపోయిందండి. అదే మీ ఆరా. అదే మీ ఆన్సర్ దొరికితే తృప్తిగా ఉంది అని చెప్పండి. ఆనందం. ఈ ప్రశ్న ఎవరు అడగలేదు. ఆ ప్రశ్న మీరే అడిగారు. మీరు పెద్ద సైంటిస్టులు ఏంటారు. పెద్ద డెప్త్ బాగుంది. అడిగే ప్రశ్న పద్ధతి కూడా బాగుంది. మీరు మూలం అడిగారు. ఆ మూలమే నేను సమాధానం చెప్తున్నాను. ఇప్పుడు అంటే మూలం అన్నారు కాబట్టి అన్నిటికీ మూలం ఒకటే, దట్ ఈస్ ఎనర్జీ. ఎనర్జీని కొలవడానికి మీరు టేపును తయారు చేశారు. ఈ సిస్టంతో దేన్ని ఎలా కొలవచ్చు అంటే ఏ సమస్యలకి మనకు మీరు మన ఈ ఇష్టాగోష్ఠి కార్యక్రమానికి ముందు మీరు నాకు ఒక ఉదాహరణ చెప్పారు. ఏంటంటే నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చిందండి, స్టంట్ వేశారు. నాకు ఒకసారి ఆ ఇన్సిడెంట్ గురించి చెప్పండి. అంటే ఇది చాలా ఇంపార్టెంట్. చాలా చాలా మంచి ప్రశ్న అండి. మీతో కూర్చుంటే రోజంతా గడిచిపోయిట్టుంది. చాలా చక్కటి ప్రశ్న. అసలు వాటర్ మనకు బోర్లోంచి నీళ్ళు ఎలా వస్తాయి? ఏదో కాలం లాంటిదో, చిన్న పైపు లాంటిదో ఏదో అది పరిగెడుతూ ఉండాల. నీరు పళ్ళ మెరుగు, ఆ పళ్ళమే పెరుగుతూ ఉంటుంది. జియాలజీ అంటే భూగర్భంలో ఆ పరిస్థితి ఉన్నప్పుడే వెళ్తుంది. ఆ వెళ్తున్నవి అవి చాలా డేంజరస్ అండి. భూమిలో ఏది పుట్టినా డేంజరస్. ఎందుకు డేంజరస్ అని మీరు అడగాల. మనం ఎలక్ట్రిసిటీకి చేసి ఉప్పేసి దాన్ని ఒక వైర్ పట్టుకొచ్చి భూమిలో ఎందుకు పడుతున్నాం అండి? అది నెగిటివ్ ఎనర్జీని తీసుకుంటుంది. అంటే అది భూమిలోది ఏదైనా నెగిటివ్ ఎనర్జీ. భూమిలోంచి పెట్రోల్ కూడా నెగిటివ్ ఎనర్జీ, అది కాల్చేస్తుంది. భూమిలోంచే గ్యాస్ అది కూడా నెగిటివ్ ఎనర్జీ. అంటే భూమిలో వచ్చేవన్నీ నెగిటివ్ ఎనర్జీ. ఈ భూమిలోంచి వచ్చే వాటర్ నెగిటివ్ ఎనర్జీ కాదు, అందులోంచి వచ్చే కరెంటు నెగిటివ్ ఎనర్జీ. అది 9.9 మిల్లీ వోల్ట్స్ కింద నేను లెక్క చూశాను. 0.9. మన శరీరంలో సెల్స్ ఉంటాయి, అంటే ఇటుకలు. ఎన్ని వేల ఇటుకలతో మన శరీరం తయారైందో సైంటిస్ట్ అడుగుతున్నారు, మీరు పుస్తకాలు చూస్తే తెలుస్తుంది. ఆ ఎలక్ట్రిసిటీతో అవి తట్టుకోలేక నీరసం పడిపోయి ఆ అవయవాలు పనిచేయవు. హార్ట్ మీద నుంచి వెళ్తే హార్ట్లో సెల్స్ పనిచేయవు. పొత్తి కడుపు మీద నుంచి వెళ్తే మన సంసారం సంబంధించిన వాళ్ళకి పిల్లలు పుట్టరు. మోకాళ్ళ మీద వెళ్తే మోకాళ్ళు నొప్పులు. అంటే అక్కడ నిర్జీవం చేసేస్తున్నాయి సెల్స్ని. ఇది ఎక్కడి నుంచి వెళ్ళినా ప్రమాదమే. కానీ ఇల్లంటూ కట్టుకుంటే అందులో కూడా లైన్స్ ఉంటాయి కదా. కానీ మీరు పడుకునే మంచం ఎక్కడో పెట్టుకున్నారో దాన్ని బట్టి ఉంటుంది. పడక గదిలో పెట్టుకున్నారు అనుకోండి, సాధారణంగా మనం వాస్తు ప్రకారం పడక గది సౌత్ వెస్ట్లో పెట్టుకుంటాం. సౌత్ వెస్ట్ ఎంత శ్రద్ధగా ఉండాలి. సౌత్ వెస్ట్లో ప్రాబ్లం ఉందనుకోండి, విడాకులు వస్తాయి. విడాకులు కారణం సౌత్ వెస్ట్. కొట్టుకుంటారు, భార్యాభర్తలు కొట్టుకుంటారు, పిల్లలు కలగరు, అది కూడా కారణం కావచ్చు. మనసులు కలవు, అది కూడా కారణం కావచ్చు. ఏదని చెప్పగలం. ఈ జియోపతిక్ స్ట్రెస్ లైన్ అంటాము. ఈ వాటర్ లైనే జియోపతిక్ స్ట్రెస్ అంటారు. అంటే
భూమిలోంచి వచ్చినటువంటి ఒక ఒత్తిడి కారణంగా మన దేహంలోని కణాలు వికృత స్వభావం కలిగిపోతాయి, మిమ్మల్ని నాశనం చేస్తాయి. అంచేత ఆ లైన్కు దూరంగా ఉండాలి, లేదా దగ్గరున్నా అంతే ఎఫెక్ట్ పడుతుంది, మీద నుంచి వెళ్తే సంపూర్ణ ఎఫెక్ట్. మీకు చెప్పాను, నేను పడుకున్న లైన్లో నాకు హార్ట్ అటాక్ వచ్చిందని. మరి తర్వాత ఒక రెడ్డి గారు ఉన్నారు, ఆయనకు కూడా హార్ట్ అటాకే. మళ్ళీ తర్వాత ఇంకో రాజుగారు ఉన్నారు, ఆయనకు కూడా హార్ట్ అటాకే. అప్పుడు నాకు కన్ఫర్మ్ అయింది ఈ లైన్ ఎక్కడికి వెళ్తే అక్కడ నాశనం చేస్తుందని. ఇక్కడ బిహెచ్ఎల్ ఉంది కదండి, బిహెచ్ఎల్లో కూడా నన్ను పిలిచారు. అయితే వెళ్ళాను, చూస్తే ఒక పర్టికులర్ ఈ లైన్ ఎక్కడికి వెళ్తుందో చూశాను. ఆ ఇల్లు వాళ్ళందరూ విడోసానండి, విడోయార్స్, భార్య ఉండదు అలాగే, అందరికీ భార్య ఉండదు. అంటే ఒక లైను ఒక ఫ్రీక్వెన్సీలో వెళ్తున్నప్పుడు ఆ ప్రభావం దాని మీద చూపిస్తుంది. నేను చూసాం కదా, దీనికి చదువు ఎంత చదవాలి? ఆ ముగ్గురు విడోయర్స్ అయిపోయారు, చాలా నవ్వుకున్నారు. మళ్ళీ కొన్ని వస్తువులు ఉంటాయి పూజా సామాన్ల దగ్గర, అవి నలుపు ఎక్కువైపోతాయి. వంటగదిలో మన పాల గిన్నెలు, రొట్టెల గిన్నెలు నలుపు ఎక్కువవుతాయి, వేడెక్కుతుంటే చల్లబడుతుంది, అందులో జీవశక్తి పోతుంది కదా, అవి కూడా నెగిటివ్ చూపిస్తాయి. మనం దీపం వెలిగిస్తాం కదండి, వెలగడం వల్ల చెవరం నలుపెక్కుతుంది, మళ్ళీ చల్లబడుతుంది, మళ్ళీ నలుపుడుతుంది. ఇవన్నీ మీ కళ్ళకు కనిపిస్తాయా? నెగిటివ్ అని కనపడవు. మన యంత్రం చూస్తే అది చూపిస్తుంది, ఇది నెగిటివ్, తీసి బయటపడే. అలా కిచెన్లోంచి ఎక్కువ, పూజా గదిలోంచి ఎక్కువ నెగిటివ్. కొంతమంది కుబేరు యంత్రం అంటారు, వాళ్ళకి బజార్లో కుబేర యంత్రం ఉంటుంది, అది జియోమెట్రీ. ఆ కుబేర యంత్రం పట్టుకొచ్చి అక్కడ పెడతారు, దాని మీద నీళ్లు వేస్తారు, పసుపు. ఈ నీళ్లు వేస్తే కాపర్ సల్ఫేట్ కింద మారుతుంది. కాపర్ సల్ఫేట్ మళ్ళీ నెగిటివే. వాళ్ళకు తెలియదు, మన కళ్ళకు కనపడవు. మన కళ్ళకు కనపడని ఎనర్జీని కూడా ఇది కనిపించేలా చేస్తుంది, తీసుకెళ్ళి చూపిస్తుంది. ఇది తీసి అవతల పడే, ఆ పడేసే వరకు మిషను అక్కడి నుంచి కదలదు, అక్కడి నుంచి అది కదలదు. అప్పుడు చూస్తే ఆడు తీసుకెళ్తే ఆడితో సమానంగా వెళ్తుంది. వాడు బయట పెట్టేసిన కదా మళ్ళీ అక్కడికి వచ్చేస్తుంది, మళ్ళీ ఇంకోటి చూపిస్తుంది, దానికంటే తక్కువది. అది X+1 అనుకోండి, ఇప్పుడు X చూపిస్తుంది, దాన్ని కూడా తీసేయాల. ఇన్ని నెగిటివ్ ఎనర్జీస్ మనతో ఉన్నప్పుడు మనం ఎలా పెరగలామండి? మనం మానసికంగా పెరగాల, ఆరోగ్యంగా ఉండాలి, అన్నీ ఉంటేనే కదా సంసారం. ఇన్ని నెగిటివ్ ఎనర్జీస్ మన ఇంట్లో ఉన్నాయని మనకు తెలియదు. చాలామందికి ఏంటి, చాలామందికి తెలియదు. నేను ఎక్కడైతే ఈ యంత్రం పట్టుకెళ్ళి చూశానో ఈ ప్రాబ్లం తీసేస్తేనే వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతున్నాయి. ఇది ఒక పనేనా అండి? ఈ నీళ్లు పారే స్థలాలు ఉన్నాయి చూసారా, ఆ లైన్ని నేను బంద్ చేయాలా, డ్యామ్ కట్టాలా. ఆ డ్యామ్ కట్టడానికి కూడా నేను మినరల్ ఇంజనీర్ అయ్యేబట్టి ఆ క్రిస్టల్స్ పట్టుకొచ్చి పౌడర్ చేసి అందులో కుక్కి ఆ రాడ్లు అక్కడ పెడితే, ఆ రాడ్లు మీకు చూపిస్తాను, అవి పెడితే అయిపోద్ది. ఇప్పుడు ఈ రూమ్ ఉంది, ఈ రూమ్లో ఎంత ఉంది ఎనర్జీ అంటే సెంటర్కి వెళ్ళి చూస్తే అన్ని వైపుల నుంచి వచ్చే ఎనర్జీసు, లైటు, ఆ ప్లాస్టిక్, ఇవన్నీ తెలుస్తుంది. 60 ఉంది, మిగతా 40 ఏంటంటే 60 పాజిటివ్ ఎనర్జీ, మిగతా 40 నెగిటివ్ ఎనర్జీ. అవి వెతుక్కోవాలంటే మనం వేరువేరుగా కార్నర్లోకి వెళ్ళి చూడాలి. అలా ఒక్కొక్కటి పికప్ చేయాలి, పద్ధతితో కూడుకున్నది. ఇప్పుడు ఒక విచిత్రమైన విషయం చెప్తాను. మనం మహాత్మా గాంధీని రూపాయి నోటు మీద చూస్తున్నాము. ఎప్పుడైనా మహాత్మా గాంధీని చూసేవాడిని. నాకు మహాత్మా గాంధీ అంటే పడదు, కారణాలు మీకు చెప్పకూడదు, చెప్పకూడదు. అంచేత ఆయన్ని తీసేసి నేను ఒక శివాజీ బొమ్మ పెట్టాను. సార్, మీరు ఇప్పుడు పెద్ద బాంబు పేల్చారు.
ఇప్పుడు మీరు అన్నారు ఇది గాంధీ బొమ్మ ఉన్న దీన్ని అది నెగిటివ్ ఎనర్జీ చూపిస్తుంది కదా. ఇప్పుడు 1948లో పెట్టారు ఆయన ఫోటో. అప్పుడు $1 = ₹1 రూపీ ఇప్పుడు $1 = ₹97. ₹100 అరౌండ్ ₹100 వచ్చేసింది. ఏం తప్పు చేసేది? కాగితం మొక్క ఏం తప్పు చేసింది? కాగితం మొక్కలో ఏం తేడా ఉంది? ఎనర్జీ ఇప్పుడు అంటే నేను తప్పకుండా మీరు అడిగే మీతోటి పోట్లాట కోసం అడుగుతున్నా నేను. పోట్లాడండి, ప్రజలకు అర్థం అవుతుంది. ఇప్పుడు ఆ బొమ్మ తీసేస్తే బొమ్మ తీసి నా జేబులో ఉన్నాయి, నేను చూపించలేను. ఇప్పుడు మీరు అది మాట అంటున్నారు, మరి అదే 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 ఇది అదే ఆ బొమ్మల్ని మనం జేబులో పెట్టుకొని తిరుగుతున్నాం. కొద్ది ఎఫెక్ట్ ఉంటుందా? దేశానికే ఎఫెక్ట్. అది పూర్తిగా 1.4 మిలియన్ వాళ్ళకే ఎఫెక్ట్ అవుతుంది. మీకెందుకు ఎఫెక్ట్ పెట్టు తిరుగుతున్నారు కదా. ఇప్పుడు తీసేస్తే ఇప్పుడు అప్పుడు ఆ డబ్బే మిమ్మల్ని పోలీసు వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు. ఎందుకు? అది నెగిటివేగా. ఆ బొమ్మని తీసేస్తే అభివృద్ధి జరిగేదానికి అవకాశం ఉందండి. ఇది మూఢనమ్మకం అంటారు సార్. మూఢనమ్మకం కాదు. శివాజీని పెట్టి కట్ చేసి అది భాగంలో పెట్టారు. పుల్లు చూపిస్తుంది అంటాడు. మరి ఇప్పుడు అఫ్ కోర్స్ దీంట్లో ఎంత నిజం ఉందా ఎంత అబద్ధం ఉందా అనే సంగతి అంటే ప్రక్కన పెడితే 5 రకాల బొమ్మలు పెట్టానండి. అందరూ స్వరాజ్యం కోసం చచ్చిపోయారు. వాళ్ళది ఏం చూపించాలా? శివాజీని చూపించింది, శ్రీచక్రం చూపించింది, గులాబీ పువ్వుని చూపించింది, అన్ని పాజిటివ్. శ్రీలంకది జెండా ఎంత చెప్పండి. శ్రీలంక జెండా ఎలా ఉంటుంది? కత్తి ఉంటుంది, కత్తి ఉంటుంది. అది ఒక పులి కత్తితో ఉంటుంది. కత్తితో ఉంటే మంచి పద్ధతి అండి. అంటే మిమ్మల్ని కర్ర చూపిస్తే దాని అర్థం ఏంటి? మిమ్మల్ని కొడతారు అని. కత్తి చూపిస్తే ఏంటి? శ్రీలంక వాళ్ళు ఎప్పుడన్నా కొట్లాటలు ఎక్కడ ఉన్నారా? అదే ఒక వేలం కావాలన్నారు, సెపరేట్ ఇది కావాలన్నారు. వాళ్ళ ప్రజలే వాళ్ళు సివిల్ వారు తెచ్చుకున్నారు. అమ్మంతోడ దాన్ని చైనా వాళ్ళకి అమ్మేశారు. ఇది ఏమైనా మంచి పరికరం అండి? దానిలో నేను సింపుల్గా తీసుకెళ్ళి సహస్ర పెటల్స్ ఉన్నటువంటి కమల పువ్వు పెట్టాను. పాజిటివ్ అయిపోయింది. ఇది ఎవరు చెప్తారు వాళ్ళకి? అండ్ ఇప్పుడు మీరు అన్న మాటకి నేను ఇంకొక మంచి ఇది జోడిస్తాను. అందుకే నేను ముందుగా చెప్పాను, ఇది నెగిటివా పాజిటివా అనేది, మూఢనమ్మకమా సైన్స్ అనేది అటు ప్రక్కన పెడితే ఇండోనేషియా కరెన్సీ పడిపోతున్నప్పుడు వాళ్ళు మన వాళ్ళని అడిగారు. నమస్కారం సార్. నమస్కారం. మీరే చెప్పండి ఆ మాట. ఏం చెప్పండి? వాళ్ళు మన దేశం వాళ్ళని అడిగితే, మన దేశం వాళ్ళు ఎవరిచ్చారో నాకు ఐడియా లేదు, కానీ గణేష్ బొమ్మ పెట్టమని చెప్పారు. గణేష్ బొమ్మ పెట్టిన తర్వాత వాళ్ళ ఎకానమీ నిలబడింది. అదే మీకు ఇచ్చిన పుస్తకంలో కూడా ఉంది బొమ్మ. మీకు ఇచ్చిన పుస్తకంలో మలేషియా రాజు గణేష్ బొమ్మ ఉన్నాయి. దాని పక్కనే గాంధీ బొమ్మ, లక్ష్మీ బొమ్మ, ఇక వేసి తేడా చూపించారు. ఒక సమయంలో గవర్నరు డిక్లేర్ చేశాడు. ఆ గవర్నర్ గారి పేరు తెలీదు, ఆర్బీఐ గవర్నర్. నెక్స్ట్ మంత్ నుంచి మేము అబ్దుల్ కలాం ఆజాద్ని, రవీంద్రనాథ్ ఠాగూర్ని వేస్తున్నాము అని చెప్పారు. నేను త్వరగా నా పని ఏముంది, త్వరగా కట్ చేసి గాంధీ మీద పెట్టాము. రవీంద్రనాథ్ ఠాగూర్ని తీసుకొచ్చి పెట్టాము. వెంటనే ఆర్బీఐ గవర్నర్ రాశాను, మీరు పెట్టారంటే మన ఎకానమీ ఇంతకంటే పడిపోద్ది. కనీసం ఈయన ఉన్నప్పుడు 85 ఉంది, వాళ్ళకు వచ్చే 55. వాళ్ళ జ్ఞానం వేరండి. మా అబ్దుల్ కలాం ఎప్పుడు రీసెర్చ్ చేయాలనుకుంటాడు కానీ డబ్బులు పెంచాలని ఇప్పుడు ఆలోచించలేదు. వాళ్ళ ఆత్మ అందులో ఉంటుంది, కాగితం మీదే ఉంటుంది. అది మీరు పెడితే నేను వ్యతిరేకంగా కోట్లాడతాను. ఇదిగో లెటరు, కాపీ టు నిర్మలా సీతారామన్.
అందరూ చెప్ నెక్స్ట్ టైం రాలేదు. ఇప్పుడు ఇప్పుడు ఒక పరిచయం చేసుకొని నేను ఉన్నాను. సిరి యంత్రం తీసుకొచ్చి పెట్టాడు. సిరి యంత్రం అంటే నాకు చాలా ఇష్టము. ముస్లిం వాళ్ళకి గొడవ లేదో అయ్యేదో రేఖలు, ఎవరికి రేఖలు కొంత దాని చుట్టూరు ఒక సిలువు పెట్టు, ఒక చంద్రుడు పెట్టు, ఏదైనా పెట్టు, తేడా రాదు. ఇచ్చేదంటే సిరివంతం అంత పవర్ఫుల్. అది పెట్టండి, ప్రజలకి గొడవ ఉండదు, మనకే గొడవ ఉండదు. అప్పుడు మన ఎకానమీ చూడండి. మీరు మలేషియా గురించే చెప్పారు కదా, ఇది కూడా ఒకసారి ప్రాక్టికల్గా చేసి చూపించండి. అంతవరకు తీసుకెళ్ళండి. మీ ఎదురుగుండగానే 100 మంది మనుషులు పెట్టుకుని మీరే ప్రూవ్ చేసి నా యంత్రం చెప్పగలరు. మీరు చాలా మీ మాటల్లో ఇంకొక మాట అన్నారు, ఆత్మ ఆత్మ అని. వాళ్ళ ఆత్మ ఇక్కడ ఉంటుందండి అని. ఈ ఆత్మ అనేది నిజమా? దాన్ని ఎట్లా మనం మీరున్నారు కదండి, మీలో ఏముంది? ఆత్మ, ప్రాణం ఉంది. ప్రాణం ఉంది. ప్రాణం ఉంది ఏంటి? ఓ జీవశక్తి. ఈ జీవశక్తి వెళ్ళినప్పుడు సినిమాల్లో ఏం చూపిస్తాడు? ఓ దీపం వెళ్ళిపోతాడు. ఈ అన్నిటికీ కారణం ఎవరంటే సూర్యదేవుడు. అది ఎక్కడి నుంచి వచ్చింది ఆ దీపము? మీరు మదరు మిమ్మల్ని కనే ముందు 8 నిమిషాల 3 సెకండ్లకి సూర్యుడి దగ్గర బయలుదేరింది. 8 నిమిషాల 3 గంటలకి మీ రూమ్లోకి వస్తుంది. అప్పుడు పుల్లోడు పుట్టి నేల మీద పడతాడు. అప్పుడు డాక్టర్ పట్టుకుంటే కెర్రమంటాడు. అంతకుముందు కట్టుకుంటే అండు. యూరోప్లో డాక్టర్లు ఏం చేస్తారు? లైఫ్ బాయ్స్ చదువుకొని అన్నీ సరిచేసి ఆ కుర్రోళ్ళు తుడిచి అప్పుడు టైం చూసి బయటకు వచ్చి చెప్తారు. వాళ్ళు ఏమన్నా కరెక్ట్ చెప్తున్నారా? పుట్టినరోజు కరెక్ట్ చెప్తున్నారా? 3 మినిట్స్ ఏమైపోయినాయి కానీ శిరోదయాన్ని తీసుకోమంటారు. శిరోదయాన్ని తీసుకోమంటారు. వాళ్ళు నిజం చెప్తున్నారా? అంచేత మీ ఆరోస్కోప్ చెడ్డదవుతుంది. కానీ నా యంత్రం పుట్టుకతో ఏముందో, ఏ టోల్ గేట్ ఇప్పుడు దాటావు అంటే సూర్యుడి దగ్గర నుంచి వచ్చేది టోల్ గేట్ దాటింది కదా, ఎంత గ్రహాలని దాటుకుంటూ వచ్చింది కదా, ఆ గ్రహాల ప్రభావం పడుతుంది. తర్వాత ఓజోన్లో వస్తుంది, ఆ ప్రభావం పడుతుంది. మీ ఇంట్లోకి వస్తుంది. మీ ఇంటికి ఆరా ఉంది కదా, దాని ప్రభావం పడుతుంది. ఆ ఇంట్లో వచ్చిన ప్రభావంతో మీరు పుట్టారు. అదే గుణాలు ఉంటాయి. ఈ లెంగ్త్ కొలవలేమండి. డెప్త్ ఎంతవరకు వెళ్ళాలి? నేను చాలా దురదృష్టం అండి. ఎందుకంటారా, మీలాంటి వ్యక్తి నాకు పరిచయం అవ్వలేదు. అయ్యో, ఎందుకంటే ఇంత డెప్త్గా అడిగి ప్రజలకు అన్వయించేలా చెప్పడం, అడగడంలోనూ ప్రశ్నలోనూ జవాబు అక్కడే ఉందని మీరు అడిగారు సార్. అది అప్పుడు ఆత్మ గురించి అడిగారు. ఒక ఎగ్జాంపుల్ అండి, ఒక మనిషి ఇక్కడ ఇంకొక యాడింగ్ దీనికి, ఇది ఈ క్వశ్చన్కి, ఆత్మ దెయ్యము. ఈ అంటే చాలా మందికి ఆత్మ అనగానే దెయ్యాలన్న ఫీలింగ్ ఉంది. నేను అందుకు చాలా దీని మీద నేను చాలా పరిశోధన చేశానండి. వీటిలో ఏది ఆత్మల మీద బాబాయ్ చాలా స్పెషలిస్ట్ నేను. ఇప్పుడు మా అమ్మాయి అయితే నాకు కూతురు ఉంది గీత, అది ఆడదా మగత కూడా చెప్పేస్తుంది. అది ఆడ ఆత్మ, మగ ఆత్మ. ఇప్పుడు నాకు ఇది క్లారిఫై చేయండి ఫస్ట్. ఆత్మ దెయ్యం ఒకటి నేను చెప్పినప్పుడు మీరు చెప్పినట్టుగా నేను చెప్తాను. ఒకటంటే మీలోంచి ప్రాణం ఉంది కదా, ఆ ప్రాణము ఎంతవరకు బతుకుతుందండి? మీకు జీవశక్తి ఉన్నంత వరకు ఒక టైం రాశాడు, బ్రహ్మ రాశాడు, ఇంకొకటి రాశాడు. మీరు తినే ఫుడ్ బట్టి మీరు ఆరోగ్యం పెరిగి ఆ టైం వచ్చాడు పోతారు. సడన్గా మిమ్మల్ని ఏదో యాక్సిడెంట్ జరిగితే ఏమవుతాడు వాడు? ఇక ప్రయాణం చేయాల్సింది చాలా బాకీ ఉంది. ఆ బాకీ ఉన్నంతసేపు ఆత్మ అక్కడే తిరుగుతుంది.
ఓ అచ్చా రైట్. 70 ఇయర్స్ బతకాల్సింది. మీరు 60లోనే మీరంటే అదే ఆత్మ I mean, 60 ఇయర్స్లోనే పోయేది. ఇక 10 ఇయర్స్ ఆడు ఏం చేస్తాడు? ఆ చెట్టును ఈ పుట్టలో దానిలో పట్టుకొని మనుషుల్లో పట్టుకొని వాళ్ళకి వ్యతిరేకంగా తిరిగేవాళ్ళు వాళ్ళని పట్టుకుని ఏదో చేస్తూ అది అప్పుడు వరకు వాడు తప్పదండి, వాడు బతకాల్సిందే. అలాగే సూసైడ్ చేసుకున్నారు. నాకు దురలవాటు ఒకటి ఉంది, ఏరులో ఉండేవాళ్ళు. ఏమండి మీకు ఏదైనా శవం వస్తే నాకు ఇవ్వండి, నేను టెస్ట్ చేసిన తర్వాత మీరు చెప్పండి. ఆయనతో స్నేహం చేశాను. ఆయన శవం వచ్చినప్పుడు చూసామండి. ఒక విషయం, ఐఆర్ యూవి అని ఉందండి. 2 శాంపిల్స్ మీరు డబ్బా అన్నారు కదా, ఆ డబ్బాలోనే ఐఆర్ యూవి. ఐఆర్ పెట్టారు అనుకోండి, వాడు పోయాడంటే వీడు యాక్సిడెంట్లో పోయాడు, ఐఆర్ ఎక్కువగా ఉంది. అయితే 2 సమంగా ఉంటే మామూలుగా పోయాడు. మీరు హాస్పిటల్కి వెళ్ళండి, మీ ఆరా బతికున్నవాడు హెల్తీగా ఉన్నాడు, ఆరా 3 మీటర్లు ఉంటుంది. వాడికి అనారోగ్యం చేసింది అనుకోండి, 2.2 వచ్చిందంటే హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు. 1.3 వచ్చింది అనుకోండి, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో వెళ్తాడు. 1.2 ఉందనుకోండి, వెంటిలేటర్ కింద ఉంటాడు. పోయిందనమాట. 1 వస్తే పోయింది. 1 వస్తే పోయింది. దానికి తగ్గట్టుగా నేను ఇంకొక ఎక్స్పెరిమెంట్ చేశాను. అదే హాస్పిటల్లో అప్పుడే పుట్టిన అబ్బాయిది ఆరా ఎంత 1, ఇక్కడ 1 అక్కడికి వెళ్ళిపోయింది. అప్పుడే పుట్టిన అబ్బాయిది 1, చనిపోయేది 1. ఈ ప్రపంచంలో ఏం జరుగుతుంది? అంటే చనిపోవడం అని అంటే అట్లా కాదు సార్. ఇప్పుడు దానికి ఒక సైంటిఫిక్ సిస్టమ్ని మనం ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే చచ్చిపోయాడు అని అంటే పూర్తిగా బ్రెయిన్ డెడ్ అయితే కానీ చనిపోయినట్టు కాదు కదా. సో బ్రెయిన్ డెడ్ అయితే 3 అవర్స్ 2 అవర్స్ ఉంటుంది. కణాలన్నీ ఉంటాయి కదా, కణాలన్నీ. దాని తర్వాత చెప్తున్నాను, ఇన్స్ట్రుమెంట్ అంతవరకే చూపిస్తుంది, తర్వాత చూపించదు. సత్యసాయి బాబా గారు చచ్చిపోయినప్పుడు కూడా 1 చూపించింది. ఆయన భగవంతుడు కదా, ఎక్కువ చూపించాలి కదా, చూపించలేదే. ఎవరికైనా ఆయన భగవత్ స్వరూపుడైనా మామూలు మనిషి అయినా ఇంకో ఇదైనా 1 చూపిస్తుంది. ఆ 1 చూపించింది. కానీ విచిత్రం ఏమిటి, నేను ఇక్కడ ప్రజలకి మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే, ఆ ఆత్మ ఏమవుతుంది? ఆత్మ వెళ్ళి ఎక్కడో పుడుతుంది. ఎక్కడో పుట్టాడంటే ఒక బేబీ పుట్టాడు అనుకోండి, ఇక్కడ కాకపోతే బొంబేలో పుట్టాడు, ఆడిది కూడా ఆరా 1 కదా. అంటే అక్కడికి వెళ్ళి పుట్టాడా మనం చెప్పలేము. అన్నిటికన్నా పట్నాలో ఒక మనిషిని వాళ్ళు దహనం చేస్తున్నారు. ఇన్స్ట్రుమెంట్ తీసుకుని వెళ్ళి దహనం జరిగేటప్పుడు ఏం జరుగుతుంది? వేపర్స్ వస్తాయి, వాయిస్ పోద్ది, తల పగిలిపోద్ది, ఇవన్నీ జరుగుతాయి. కపాల మోక్షం ఇవన్నీ అంటారు. ఏంటి జరుగుతున్నాయని చూస్తుంటే ఎవడో వచ్చి కొట్టాడు నన్ను. చూశాను. ఏమనుకుంటున్నావు నువ్వు? నీ జీవితం పాడు తెలుసుకుంటున్నావా? ఈ రహస్యాన్ని ప్రజలకు చెప్పాలనుకుంటున్నావా అని కొట్టాడు. చూశాను. తర్వాత ఎవడో లేడు. ఎవరో నన్ను నిర్దేశించారు. అప్పటి నుంచి నేను చూడను. దహనం చేసే వ్యక్తి ఏం జరుగుతుంది అన్నదే నేను వదిలిపెట్టేశాను. అది అసంపూర్ణం. రెండోది, ఎవరైనా మనుషులు చచ్చిపోయారు అనుకోండి, నేను వాళ్ళ ఇంటికి వెళ్తాను. వెళ్తే వాళ్ళ సెలవు తీసుకుంటాను. సెలవు అవసరం లేదు, వాళ్ళ ఫోటో అందరినీ వదిలిపెట్టి సెలవు తీసుకుంటే తప్పు కింద ఉంటుంది. వాళ్ళ ఫోటో ఉంటుంది కదండి, పాస్పోర్ట్ సైజు ఎందులోనో, అది తీసి చెప్పి ఒక దాంట్లో ఒకటి పెడతాను, ఒక దాంట్లో ఒకటి పెడతాను. పెడితే అది తేలిగ్గా ఉండదండి. ఇటు 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 టకటకా తిరుగుతూ ఉంటుంది. ఒకసారి కొట్టుకుంటూ ఉంటుంది. అంటే అంత బాధపడుతూ ఉంటుంది. ఓసారి కొడుకు దగ్గరికి వెళ్తుంది, ఓసారి భార్య దగ్గరికి వెళ్తుంది, ఓసారి చవైన తన శరీరాన్నే చూసుకుంటుంది. ఇలా తడపట్లాడుతుంది.
ఆత్మ చనిపోయినా అది ఎంత తడబడుద్దో. తర్వాత మన మన పూర్వీకులు కొన్ని పద్ధతులు పెట్టారు. చనిపోయిన మనిషిని అక్కడ ఉంచకూడదు. ఎంతవరకు ఉంచకూడదు? వాడు కోటీశ్వరుడైనా ఇల్లు కట్టుకుని అక్కడ ఉంచరు, పాకలో తీసుకెళ్ళి పడేస్తారు. ఎందుకో తెలుసా? అక్కడ భూమిలో మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉంటుంది. ఆ వెళ్ళే ప్రాణాన్ని అక్కడ ఆక్రమించుకొని అక్కడే ఉండిపోతుంది. అదొక పాయింట్ కింద అవుతుంది. మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి ప్రేక్షకులు కూడా. శవాన్ని అక్కడ ఉంచారా 2-3 గంటలు, అమెరికా నుంచి కుర్రోడు రావాలి, ఐస్ పెట్టి అక్కడ ఉంచాలి అని మీరు అనుకుంటారా? ఆ ఎనర్జీ, ఇది కూడా ఎనర్జీయే, మ్యాగ్నెటిక్ ఎనర్జీ భూమిలో ఉంటుంది. ఆ ఎనర్జీని అక్కడ పీక్కొని అక్కడ దాచుకుంటుంది. దాన్ని IRUV పాయింట్ అంటాను నేను నా భాషలో. IRUV పాయింట్ ఉంటే ఆత్మ అక్కడ ఉన్నట్టే, ఆ ఇంట్లో ఉండడానికి ఏం లేదు. అంచేత మనిషిని బయట పెట్టాల. తర్వాత అది అక్కడ ఎంతకాలం ఉంటుందని ఎక్కడ అంతకాలమైనా ఉంటుంది. తను బతికినంతకాలం ఉంటుంది. ఇంకా అప్పుడు ఆ మొత్తం ఆ ఇల్లు డెమాలిష్ చేయాలా? చేయడం ఏంటి? ఒంగోలులో ఒక అమ్మాయి మనవరాలు ఆ ఇంట్లో పడుకుంటుంది. ఒంగోలులో అమ్మ ఇక్కడ ఏం జరిగింది అని అడిగారు. మా అత్తగారు అండి, మా నాన్నమ్మ మా తాతగారు చనిపోయిన తర్వాత ఆయన ప్రేమ పెళ్ళి వాళ్ళది. ఆయన పోయిన తర్వాత అన్ని కార్యక్రమాలు చేయించి ఆయన్ని సాగనింపేసిన తర్వాత రాత్రి గన్నేరు పప్పు తీసుకుని ఇలాగే పడుంది. ఆవిడ ఇక్కడ ఎన్ని గంటలకు కూడా ఉందో తెలియదు. పొద్దున్న చూసేవాడికి నేను అదే పాయింట్ చూపించి అడిగాను. వాళ్ళు మొహాలోహంలో చూసుకున్నారు. ఏం చెప్పాలి ఈయనకి? ఏమంటే మీరు ఎంత గొప్పవాళ్ళు, ఆవిడ ఇంత గొప్పవాళ్ళు అనుకుంటూ ఇక్కడ ఆత్మ ఎలా పోయింది, ఆవిడ ఎందుకు సూసైడ్ చేస్తుంది, ఇక్కడ ఏదో సూసైడ్ జరిగింది అని చెప్పేశారు. వాళ్ళు మొహాలోహంలో చూసుకుంటున్నారు. అవునండి, ఇది జరిగింది విషయం ఇది. కానీ అక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా సేఫ్గా ఉన్నారా? లేదు. మనవరాలకి ఈ స్థనాల మీద ఇక్కడ కురుపులు, వాసన, కంపు, ఏ డాక్టర్ చూపించినా తగ్గదు. అది ఏ బ్యాక్టీరియో తెలియదు, ఇది దేనికి సంబంధించిందో డాక్టర్ చేతిలో లేదు. అలా వచ్చి నన్ను కలిశారు. అమ్మ మీ ఇల్లు చూడాలి, మీ ఇంట్లో ఏదో దుష్టశక్తి ఉంది. అప్పుడు వెళ్ళడం జరిగింది. అది తెలుసుకోవడం జరిగింది. పైగా ఆత్మను తీసుకెళ్ళేటప్పుడు 3 సార్లు తెచ్చుతారు. మన తెలుగులో మన వేద పండితులు ఉన్నారు చూడండి, చాలా గొప్పోళ్ళు, చాలా గొప్ప. చేతులు వచ్చి నమస్కారం. దింపుడు. ఆ దింపుడు దగ్గర కూడా బాబు ఇక్కడ ఉండిపోతే ఇక్కడే ఉండిపో, దారిలో అడిగి వెళ్ళకూడదు. తర్వాత కొడుకు వచ్చి నారాయణ ఎందుకు? బ్రెయిన్లో ఇంకా హీట్ ఉంటే లెగుతాడేమో. శవాలు శ్మశానానికి వెళ్ళి లేచేవి కూడా ఉన్నాయి. ఉదంతాలు మనం విన్నాం. శవాలు లేచి కూర్చుంటాయి. అరే ఎందుకు తీసుకొచ్చారంటే వాళ్ళు ఇంటికి పంపించేయడం అంట. అది కూడా ఉన్నాయి. అవి కథలు కాదు, ఆత్మ అందులో ఉంది. మీరు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు, తీసుకొచ్చారు. అంచేత నారాయణ అనుకుంటారు. ఇవన్నీ ప్రికాషన్స్ అండి. మొత్తాన్ని శవం తీసుకొచ్చేవాడు పడేసారు. ఇవన్నీ చెట్లని వాటిని పట్టుకుని ఉంటాయండి. అంతకంటే హార్మ్ చేయబోయాయి. ఒకటి దీనికి ప్రూఫ్ ఏంటంటే నేచర్లో ఒక చెట్టు ఇంకొక తీగ వచ్చి ఆకర్షించి దాని రసం పీల్చుకుంటూ బతుకుతుంది. అదేంటంటే అది కూడా దెయ్యమే. దాన్ని ఏమంటాం మనం? బదనిక ఏదో అంటాం. ఇప్పుడు ఒక చెట్టు ఉందండి, ఫుల్గా గ్రీన్గా ఉంది, దాని మీద ఏదో తీగ వస్తుంది. ఆ తీగ ఏం చేస్తుంది? దాని వేళ్ళన్నీ ఆకుల్లో దింపుకుంటుంది, అది తీసుకుపోతుంది. ఆ చెట్టుకి ఇది ఏంటి? దెయ్యమేగా. ప్రకృతిలో కూడా డూప్లికేట్స్ ఉన్నాయి, డూప్లికేసీ ఉంది. ఆ డూప్లికేసీ ఉందని ఎలా చెప్తామంటే,
మనం అక్రోట్ అక్రోట్ అంటే దాన్ని తెలుగులో ఉంటారు తెలియదు. అక్రోట్ బాదం బాదం పప్పు. అక్రోట్ వేరు. అదేనండి. అక్రోట్ బాదం పప్పు. బాదం బాదం వేరు. బాదం వేరు. బాదం అక్రోట్కి తెలుసు కదా. తెలుసు. దాని వేవ్స్ ఎలా ఉంటాయి, మన బ్రెయిన్లో ఎలా ఉంటాయి. అవును, అవునండి. అది దాని నిర్మాణమే బ్రెయిన్ లాగా. నిర్మాణమే బ్రెయిన్ ఉంది. అది డూప్లికేసీ కదా. ఉం. నేచర్ కూడా డూప్లికేట్ చేస్తుంది. ఉం. ఇలాంటివన్నీ బయటకు తీసుకొచ్చి రాశాను. ఉం, ఉం, ఉం. ఇప్పుడు నేను రాసినవన్నీ ఎన్ని డూప్లికేట్స్ ఉన్నాయి. మీకు మీకు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు ఇంకొక చిన్న ఇక్కడ నేను ఇంటరప్ట్ చేస్తున్నందుకు క్షమించండి. ఇప్పుడు సపోజ్ మీరు చెప్పారు ఇక్కడ ఒక బ్యాడ్ ఎనర్జీ ఉండింది అని, ఇదే ప్లేస్లో, మనం కూర్చున్న ప్లేస్లో, అంటే కూర్చున్న ప్లేస్లో అంటే ఎక్కడో ఉంది ఉండింది. అప్పుడు ఇక్కడ ప్రభుజీలు ఉండలేకపోయేవాళ్ళు అని కూడా చెప్పారు. అవును, అవును. ఈ టెంపుల్లో. కానీ ఆ బ్యాడ్ ఎనర్జీని ఎట్లా బయటకు తీయగలం? నేను ఇప్పుడు తీయగలమా? తీశాను. అంచేత వాళ్ళు ఇక్కడ ఉండగలిగారు. పంచముఖ ఆంజనేయుని పెట్టాను. పంచముఖ ఆంజనేయుని పెడితే అదే సొల్యూషన్. నేను చేసిన సొల్యూషన్ ఏమీ పనికి రాలేదు. ఉండొచ్చు. తర్వాత నేను చేసినవి చెట్లు ఎరోమా అంటే వాటి నుంచి వచ్చే వాసనలు మనం అగరత్తులు ఎందుకు గ్రహిస్తామండి. అందులో వచ్చే పొగ, ఆ పొగలోనే చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. అంబికా అగరబత్తి ఎందుకు ఫేమస్? వాడు అన్ని అగ్నిహోత్రంలో వేసే చెట్లు యొక్క కర్రలు తీసుకొని, ఎండు కర్రలు తీసుకొని పౌడర్ చేసి అగరబత్తులు చేసిన వల్లనే అగరబత్తి ఫేమస్. వీటికన్నిటి రహస్యాలు ఇవే. వీటికన్నిటికీ రహస్యాలు ఇవే. మా అమ్మాయి, మా మనవరాలు డెంటిస్టు. అమ్మ నువ్వు ఒక పేస్ట్ చేయరా అన్న. ఏంటండి ఎలా చేయాలి అన్నది. ఏమీ లేదమ్మా, మా నాన్నమ్మ ఏం చేసేది, కచ్చిక ఆవు కచ్చికని ఇచ్చేది. తాటాకుతో గీసుకునేవాళ్ళం. అంతకంటే నాకేం తెలియదు కదా. తాటాకుతో గీసుకునేవాళ్ళం. ఆవు కచ్చికలో ఏముందని చూశాను. అమోఘమైన ఎనర్జీ ఉంది మిషన్తో చూస్తే. అంటే కాల్చిన ఆవు పేడ, బూడిద అది శరీరానికి రాసుకోండి, మీ రోగాలన్నీ పోతాయి. ఎవరికి తెలుసండి. కానీ అవి వాడమని చెప్పారు కదా. వాళ్ళు చెప్పారు. మనం ఎవరు పాటిస్తున్నాం? మనం ఏం పాటిస్తున్నాం? బయట నుంచి 150 రూపాయలు పెట్టి స్ప్రేలు కొంటాం. ఇవన్నీ మందులా అండి. మళ్ళీ ఒడుచు తినేవి. ఇప్పుడు కాల్గేట్ ఒకటి ఉన్నాడు. ఇప్పుడు వచ్చేది సాల్ట్తో ఉన్నది అని ఒకప్పుడు అడ్వర్టైజ్మెంట్. అంటే ఎక్కడి నుంచి కాపీ చేశారు వీళ్ళు? సాల్ట్తో చేస్తే మనం ఒకప్పుడు మనం బొగ్గుతో చేసేవాళ్ళం. బొగ్గుతో, కచ్చికతో, పుల్లలతో. నేను ఇప్పటికి కొబ్బరి పైన దాన్ని ఏమంటారు, కొబ్బరి చెక్కతో కాల్చి నేను రెమెడీస్గా వాడతాను. ఏం చేద్దంటే దానికి అట్రాక్టివ్ పవర్ ఉంది. దాన్ని యాక్టివేటెడ్ కార్బన్ అంట. యాక్టివేటెడ్ కార్బన్. ఆ యాక్టివేటెడ్ కార్బన్ ఇస్తే నాకు నా రెమెడీస్ అన్నా ఎలాంటివే. నేను ఎక్కడి నుంచో ఆకాశంలోంచి భూమిలోంచి తవ్వు తీసుకురాలేదు. ఇలా గుడులు చుట్టూరు ఉండేవి. వీళ్ళు ఎందుకు ఉపయోగించారు. ఇంకో కొత్త విషయం చెప్పమంటారా? చాలా గొప్ప విషయం. వారసత్వం ప్రభావంగా ఉంటుంది అంటారు. వారసత్వం అంటే ఏంటంటే వాళ్ళ తాతకి ఏదో రోగం ఉంది, మనవడికి కూడా వచ్చింది. అది ఎలా పోద్ది? అది మళ్ళీ వస్తుంది. అదే గోత్రంలో ఉన్న వాళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా వస్తుంది. మేనత్తుకు అది కూడా 7 తరాల వరకు వస్తుంది చెప్తారు. కానీ తాతగారికి వచ్చింది, మనవడికి వచ్చింది. దాన్ని ఎలాగ పోగొట్టేది? అంటే జెనెటిక్ ట్రాన్స్ఫర్ కదా సార్. దానికి ఏంటంటే మర్రి ఊడల దగ్గరికి వెళ్ళండి.
మర్రి దానికి ఒక జన్మ కాయల నుంచి రాలేదు, కాకిల నుంచి వచ్చింది. కాకి రెట్టేస్తే అవును. అది షేప్ అయ్యి అది వచ్చేది. ఇప్పుడు దానికి ఒక జన్మ జంప్ చేసింది కదా, మళ్ళీ ఆ జంప్ చేసి అక్కడ చెట్టు అవుద్ది, మళ్ళీ జంప్ చేసి అక్కడ చెట్టు అవుద్ది. అంటే అది 5 కిలోమీటర్ల వరకు కూడా మర్రి చెట్లు ఉన్నాయి. ఆ ఓడలు తీసుకొచ్చి మన కారపూసలా ఉంటాయండి, అవి 40 రోజులు తినండి, మీ డిఎన్ఏ మారిపోద్ది. డిఎన్ఏ మీద అంత ఎన్ని లక్షలు ఖర్చు పెడతారండి. మన 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 సాంప్రదాయంలో ఇలాంటివన్నీ అణిగి మారిపోయి మర్రికి సంబంధించి దాన్ని మన స్పామటోజోవా పెరగడానికి అంటే స్పామ్లో ఉండే కణాలు పెరగడానికి కూడా వాడతారు. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, మీరు మగపిల్లోడు కావాలా ఆడపిల్లోడు కావాలా, ముక్కులో రసం పోస్తుంటారు. అవును సార్, విన్నా నేను, ఇది విన్నా. అది విన్నా అసలు చేశారా? లేదు సార్, చేయలేదు సార్. చేస్తే నాకు ఒక మగపిల్లాడు ఉండేవాడు. అది ఇంకో సందర్భంలో చెప్పుకుందాం. పర్లేదు, చెప్పండి. నాకు మీరు మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళారు, మర్రి చెట్టు కాయలు ఉంటాయి. కాయలు ఉన్న చెట్లు దాని చుట్టూరు చిగురు ఎలాంటి వస్తుందండి, సూటిగా బాణంలా ఉంటుంది. దాని వెనకాల 2 కాయలు ఉంటుంది, చిన్న 2 ఎర్రకాయలు. ఇటు చూస్తే ఏమనిపిస్తుంది మీకు? అచ్చా, ఓకే. 2 కాయలు ఓ సూదిగా ఉండేది. దాన్ని చూస్తే మర్మాంగం, పురుష మర్మాంగం కనిపిస్తుంది. దాన్ని తీసుకొచ్చి ఒక పడుచు అమ్మాయి, పెళ్లికి సంవత్సర కాని అమ్మాయి తీసుకొచ్చి నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటిది మంచి సూర్యరశ్మి కలిగి ఉంటుంది, తర్వాత మారిపోద్ది. అది తీసుకొని వచ్చి దాన్ని నూరి, కల్లంలో నూరి ముక్కులో వేయాలి. ఇప్పుడు 26th డే 27th డే మెన్సిస్ తప్పిందంటారు సార్, అప్పుడు పోస్తే సూర్యనాడిలో రైట్లో పోస్తే అబ్బాయి, లెఫ్ట్లో పోస్తే అమ్మాయి. ఆ సూర్యనాడికి దీనికి ఎంత తేడా ఉందో తెలుసు సార్. అప్పుడు సార్ సైన్స్ తప్పైపోద్ది కదా సార్. ఇప్పుడు ఎక్స్ క్రోమోజోమ్స్, వై క్రోమోజోమ్స్, అంటే ఎక్స్ క్రోమోజోమ్ వై క్రోమోజోమ్గా, వై క్రోమోజోమ్ ఎక్స్ క్రోమోజోమ్గా మారుతుందా? మారదు, కానీ ఎక్స్ క్రోమోజోమ్ అయితే మేలు, వై క్రోమోజోమ్. కానీ నపుంసకులు ఎలా పుడతారు, వాళ్ళు ఏమంటారు? ఎజడా ఉన్నారులేండి, 2 రకాలు ఉంటారు. ఆడవాళ్లలో మగవాళ్ళు, మగవాళ్ళలో ఆడవాళ్ళు. ఎక్స్ క్రోమోజోమ్ వెళ్ళి ఎగ్గి చేస్తుంది, వై క్రోమోజోమ్ వెళ్ళి తెస్తుంది, అప్పుడు ఎజడాలు తయారవుతారు. ఆ బొమ్మేసి నేను ఆర్టికల్ రాశాను, మీ దాంట్లో ఉంటాయి. నేను ఒక్కో ఆర్టికల్ మా స్టూడెంట్స్కి అందరికీ నేను చెప్తూ ఉంటాను, అది చదవండి అని. ఒక ఆర్టికల్ చదవండి అని చెప్పాను, అందులో ఏదో మోరల్ ఉంటుంది. ఇప్పుడు నేను మీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే, రోజు ఒక సబ్జెక్ట్ ఎత్తుకుని రాయడం ఎంత కష్టము, బొమ్మలేసి కష్టము. మీ దగ్గర నుంచి కూడా ఏదైనా వస్తే అది నేను రేపు ఆర్టికల్ కింద మార్చే జ్ఞానం ఎలా పెరుగుతుందండి? జ్ఞానం ఎలా పెరుగుతుంది? పువ్వు పూసింది, దాని పరిమళం పెరుగుతూ పోతుంది. ఆ పరిమళం బట్టి మనం ముందుకు పెరుగుతాం. కానీ నా సొంతంగా నేను పుట్టుకుంటూ వచ్చి నేర్చుకున్నాను. నేను ఎవరైనా నేర్చుకోరు కదా. మరి మీరు ఇన్ని ప్రశ్నలు వేశారు, ఒక 5 ఇంటర్వ్యూలో జరిగినాయి, ఒక ఇంటర్వ్యూలో చేశారు. అది మీ గొప్పతనం. అలా కాదు కదండి. ఇప్పుడు మీ రైట్ తృప్తిగా ఉందా? నాకు ఇప్పుడు ఇంకా చాలా, అయ్యో మీ దగ్గర నుంచి ఎంత తీసుకోగలిగితే అంత తీసుకోవాలి, తృప్తి ఎక్కడిది. తర్వాత మీరు సాల్వ్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ 1-2 అంటే మీరు ప్రముఖమైనది ఇది
ఇది చాలా ప్రముఖమైనది అనుకున్నది ఒక 2 ఇన్సిడెంట్లని చెప్పండి. ప్రముఖమైనవి అంటే ఒక చోటకే కలకటాలో పిలిచారండి. కలకటాలోంచి పిలిచి నన్ను ఒక ఐరన్ ఓర్ దగ్గర కిల్ ఉంటుంది, కిల్లు. ఉమ్, ఆ కిల్లు ఏం చేస్తారంటే ఐరన్ పొడి చేసి విదేశాల్లోకి జపాన్కి ఎక్స్పోర్ట్ చేయడానికి మళ్ళీ దాన్ని పౌడర్ చేసి దాన్ని మళ్ళీ గట్టిగా ఉండలు చేసి పంపిస్తారు. అక్కడికి వెళ్ళాను, పిలిచారు, ఖర్చు పెట్టుకుని మనిషి వచ్చి తీసుకొచ్చాడు. ఆ కొతుకులు గుతుకులు నడువు విరిగిపోయింది. తీరా వెళ్ళేటడికి ఆ యజమాని అక్కడ లేడు. నన్ను తీసుకెళ్ళిన మనిషిని కూడా ఉన్నాడు. బాబు నాకేం తోచడం లేదు, ఈ ఈ ఫ్లో షీట్ ఏంటి అన్నాను. ఇక్కడ ప్లాంటే ఫ్లో షీట్ అండి, ఏమేం జరుగుతుందో బొమ్మలు అన్నీ ఒకటి ఉన్నాయి. ఆ ఫ్లో షీట్ని చూసి అదే శాంపుల్స్ పెట్టుకుని చూసుకుంటూ వెళ్ళాను. ఆ కిల్ వచ్చేట్టుగా ఆగాను. బాబు ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఉందా అన్నా. లేదండి అన్నాడు. దీనికోసమే పిలిచాడేమో అన్నా. నాకు తెలియదండి, ఆయన యజమానులు, అయినా ఎందుకైనా మంచిది అక్కడ తీసుకెళ్ళిపోదా అన్నా. ఆడికి వెళ్ళానండి. ఆడికి వెళ్తే జియోపతి స్టేషన్ ఉంది కింద, పైన ఒక బోల్టు 3 అంగుళాల బోల్ట్ ఉంటుంది, ఫౌండేషన్ బోల్టు లేచిపోయింది. అది రొటేట్ అవుతుంది. ఒరే బాబు అది పడిపోద్దిరా, అది పడిపోతే ఎన్నో రోజులు సెలవులు అవుతాయి, అంతా చేయడానికి కష్టం అవుద్ది, ఆపిచ్చేరా అంటే నేను ఆపిచ్చే శక్తి నాకు లేదండి, నా పరిధిలో లేదు, నా అడ్రస్లో లేవు. అంతట్లోకి యజమాని వచ్చాడు. యజమానికి చూపించాను, చూడండి సిమెంట్ ఇలా లేచిపోయింది, పొగులు, ఆ రాడ్డు కూడా లేచిపోయింది. నేను బొమ్మను చూశాను, ఇక్కడో వచ్చాను. అప్పుడు ఆయన ఆపించేశాడు. నమస్కారం సార్, మూర్తి గారు చాలా ఖర్చు తగ్గించారు, ఆపించేశాడు. మరి ఎందుకోసం పిలిపించారండి అన్న. ఇంకొక విషయం ఉందండి, వెళ్దాం పదండి అన్నాడు. ఇద్దరం కలుసుకుని వెళ్తున్నాం. మీరన్న పాయింట్ దగ్గరికి వచ్చేస్తున్నాం. మళ్ళీ అక్కడ వాటర్ ట్యాంక్ ఉంది. వాటర్ ట్యాంక్ దగ్గర IRUV ఉంది. మనం ఇన్స్ట్రుమెంట్ పట్టుకున్నాం కదా, చూపించేసింది. ఇక్కడ ఏం జరిగిందండి అన్నాడు. బాబు దీని గురించి నేను పిలిచాను, మేస్త్రి పడిపోయాడు. ఆ పడిపోయిన ఏం చేశానంటే కంపెనీ యాక్ట్ ప్రకారం నేను చాలా డబ్బు కంపెన్సేషన్ ఇవ్వాలా, చాలా గొడవలు పడాలి, కోర్టులకు వెళ్ళాలా అని ఏం చేసి ఈయన మాయం చేసేసాను. ఈ మాయం చేసేసి ఎక్కడో కప్పెట్టేసాం. అప్పటి నుంచి మాకు ప్రాబ్లం మొదలైంది. ఓకే, దానికి తగ్గ రెమెడీ పట్టుకొచ్చాను, పెడతాను. ఓకే, రెమెడీ పెట్టాను. పిలిచింది ఆయన కోసం, చేసింది ఇంకొకటి. ఎన్ని డబ్బులు తీసుకోవాలి, ఎంతో కొంత మీరు ఇవ్వండి అన్నాను, కానీ నాకు ఆశ లేదు. దానికి వచ్చినా అదే చేయాలి, దీనికి వచ్చినా అదే చేయాలి. నాలో విచిత్రం కలిగేది అదే. అంతే టెస్లా ఫస్ట్ 2 ఫ్లైట్లు ఎందుకు పాడైన, ఎక్స్ట్రా పాడైనవి అంటే ఇదే కారణం. అది వెళ్ళకపోయే ముందు ఒకసారి చూస్తే సరిపోయేది, అన్ని లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మొన్న నేను ఎలాన్ మస్క్ కారణం అవుతాను, ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఎలాన్ మస్క్ నా చాలా తెలివిగాడు. ఆ ఎలాన్ మస్క్ కారణం ఏంటి, ఈ విషయంలో నేను గొప్పవాడిని. అంతే కదా. చేస్తూ చాలా నేర్చుకోవాల్సింది ఉందండి, చాలా చెయ్యాల్సినవి ఉన్నాయి. ఒక అనుభవం బట్టి, ఇప్పుడు పరిసరాలను బట్టి అది నేర్చుకోవచ్చు. ఇప్పుడు అంటే మీరు 86 సంవత్సరాల వయోవృద్ధులు, మరి నన్ను వయోవృద్ధులు అంటే పోవడదు. 86 యువకులు యువకుడి.
శ్రీశ్రీ చెప్పిన దానికి రివర్స్. కొంతమంది వృద్ధులు ఎప్పటికీ యువకులు. నేను యువకుడుగానే ఫీల్ అవుతాను. వెరీ గుడ్ సార్. అదే రకంగా సార్ ఆ ఫీలింగే మనిషిని నడిపిస్తుంది సార్. అదే నడిపిస్తుంది. తర్వాత ఇప్పుడు మీ వారసత్వాన్ని మీరు ఎవరు కొనసాగిస్తున్నారు? చెప్పాలంటే దేశంలోనండి చాలామంది రోజుకి 2 లక్షలు పైనే సంపాదిస్తున్నారు. మంచి జ్ఞానం తీసుకున్న వాళ్ళు 2 లక్షలు. నాకంటే నేను వెళ్ళటం లేదు, మీరు ఓపిక లేదు. నేను చనిపోయాను అనే ఒక ఉదంతం పుట్టించారు ఊళ్ళో. బాబోయ్. అంచేత నన్ను ఎవరు పలకరించడం లేదు. నా కొడుకు నా కూతుర్నే పలకరిస్తున్నారు. నేను చచ్చిపోయాను అనుకున్నారు. పోనీ చచ్చిపోలేదు, నా ఆయుష్ పెరుగుద్ది అనుకుందాం. ఇప్పుడు ఎవరంటే నేను నా కొడుకు నా కూతురు కూడా ఇందులో. వాడు గ్రూప్ 1 ఆఫీసర్ అయినా ఇంట్లో వచ్చిన బుద్ధి ఎక్కడ పోద్ది? చిన్నప్పటి నుంచి చూసేది. ఇంకా మా మనవరాలు అయితే ఏ క్వశ్చన్ నాకు పరీక్షలోకి వస్తుంది, 7th వస్తుందా 6th వస్తుందా సెలెక్ట్ చేసుకుని మరి వెళ్ళేది. పిచ్చి బాగుందారా అది చార్జ్ పెట్టుకుంటాను. నువ్వు మిస్యూజింగ్ ది ఇన్స్ట్రుమెంట్. వెరీ గుడ్. తప్పు పని చేస్తున్నావు, అది సత్యమే చెప్తుంది. ఇలాంటి పనులు చేయక. ఇది ఎలక్షన్లోనూ వాడచ్చు, లేకపోతే కమలం పార్టీ పెట్టుకుని ఆవిడ బెనర్జీని ఓడించవచ్చు. చేసే పద్ధతులు ఉన్నాయి. ఇవి పొలిటిక్స్ కూడా ఉపయోగపడుతుంది. కానీ ఎక్కడ ఇప్పుడు ఇందులో నేను సూర్యుడిని పెట్టానండి. సూర్యుడికి తెలియదేంటి కదా సదా. అది అనుకుని చేసి ఆ మనసుతో చేస్తే యూఆర్ సక్సెస్ఫుల్. ఇప్పుడు మీరు ఎవరికైనా అంటే ఈ ఆరా స్కానర్ని ఉపయోగించడం తెలుసుకోవడానికి మీరు ఏదైనా ట్రైనింగ్ అది ఇస్తున్నారా? తప్పకుండా ఇస్తున్నాం. దానికి ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ అంటే 2 రకాలుగా తయారు చేసాం. ఒకటి చీప్, ఒకటి బెస్ట్. కొంతమందికి అందుబాటులో ఉండేటట్టు. అందుబాటులో ఉండేదానికంటే మళ్ళీ సెకండ్ టైం నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి పై భాగంతో కొనుక్కోవడం పడదు. అది 50K, 45K, 50K. నేను తీసుకునేది ఏమీ లేదు. 5,000 నేర్పడానికి, 2 రోజులు భోజనం పెట్టి నేర్పడానికి. పడుకోవడం మీది. నేను ప్రాక్టీస్ చేయడమే చాలా ముఖ్యమైనది. ఈ మానసిక స్థితి, మజిల్స్ దాన్ని పట్టుకునే పద్ధతి అది నేర్చుకుంటే వచ్చేసినట్టు. కొంతమందికి 1 నిమిషంలోనే వస్తుంది, కొంతమందికి 4 hours పడుతుంది. అంత తేలిక, అంత చదువు కూడా. ప్రాణిక్ హీలింగ్ వాళ్ళు ఉన్నారు చూడండి, అలా పట్టుకుంది, అలా నేర్చుకుంది. ఇది నేర్చుకోవాలని ఎవడైతే ప్రయత్నం చేస్తాడో వాడికి రాదు. అధిక బరువు దాన్ని నేను చుట్టుకుంటున్నాడు ఆలోచన, వాడికి రాదు. నెమ్మదిగా నేర్చుకోవాల్సిందే. ఇప్పుడు కొత్తలో నేను చేసేది ఏంటి, తులసి మీద ప్రయోగం, అగ్నిహోత్రం మీద ఏమొస్తుంది. గణపతి సచ్చిదానంద గారు ఇది తీసుకున్నారండి, కొనుక్కున్నారు. ఆయనకి నేను గిఫ్ట్ ఇవ్వనంటే ఎవరి చేతో అమెరికా వాళ్ళ దగ్గర నుంచి నా చేత తెప్పించుకున్నారో ఆయన చూపించారు. అది నా ఇన్స్ట్రుమెంట్. నేను ఇంకొక ఇది కూడా చూశానండి. ఒక వ్యక్తి ఆరా ముందు కొలిచారు, కొలిచి ఇంత ఉంది అని చెప్పారు. తర్వాత ఆవు చుట్టూ ప్రదక్షిణం చేసిన తర్వాత ఆ అతని ఆరా చాలా విపరీతంగా పెరిగిందని ఏంటంటే ఆమె బ్రాండ్ అంబాసిడర్ ఫర్ రాజస్థాన్ మహారాణి. ఆవిడ పేరు సింధియా. నేను అక్కడ దాన్ని ఏమంటారు, బిల్వాడాలో కూర్చొని ఆవు గురించి మాట్లాడాము. ఆవు గురించి పిలిచేవారు వాళ్ళు.
నన్ను ఎలాగ ఉపయోగించుకున్నారంటే ఆవుతో ఆవు పంచకంతో ఏమవుతుంది ఎనర్జీ, నీతో పంచగవ్యాలు పంచగవ్యాలతో ఏమవుతుంది, ఒక్కో గవ్యంతో చూపించి వాళ్ళని తుప్పు చేసేవాళ్ళం. అక్కడ ఒక మినిస్ట్రీ ఉంది, రాజస్థాన్లో ఒక మినిస్ట్రీ ఉంది. ఆ మినిస్ట్రీ పేరు ఏమిటంటే అన్ని గోవులే, గోవిజ్ఞాన్ గోవిందం గోవిజ్ఞాన్ గోవిందం పరిషత్. వాళ్ళు వందే గోమాతరం అని మన తిరుపతిలో వాళ్ళు పెట్టారు. పెడితే వాళ్ళు అందరూ వచ్చారు, నన్ను పిలిచారు, నేనే వెళ్ళాను. నేను వెళ్ళి లెక్చర్ ఇచ్చేటప్పటికి ఆ రాజస్థాన్ వాళ్ళు కదా చప్పట్లు పట్టగా కొట్టారు. మన వాళ్ళు ఆశ్చర్యపోయారు. మీరు ఎలా పనిచేయంటే ఆమె బ్రాండ్ అంబాసిడర్ ఫర్ కౌ అని చెప్పాను. నేను వందే గోమాతరం అని ఒక వీడియో చేశానండి. మంచిది. వీడియో చేస్తే అది ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ఒక ప్రైజ్ కూడా పొందింది. అవునా? దాన్ని తిరుపతి తిరుమల దేవస్థానం షెడ్స్లో కూడా వేసి చూపించారు అప్పట్లో. మొట్టమొదటి గోవు మీద వచ్చినటువంటి మొట్టమొదటి డాక్యుమెంటరీ అది. చాలా సంతోషం, చాలా సంతోషం. అంటే నేను నేను అంటే మీతోటి ఈ మాటలన్నీ చెప్తున్నది ఎందుకు అని అంటే, మీరు ఇందాక నుంచి మాట్లాడిన మాటలన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ మన ఏన్షియంట్ ఇండియన్ నాలెడ్జ్. సో ఇండియన్ నాలెడ్జ్, ఇండియన్ పర్స్పెక్టివ్ అండ్ ఆచార వ్యవహారాలు ఇవన్నీ సైంటిఫిక్గా కరెక్ట్ అని ఇప్పుడు మీ ద్వారా అనుకుంటున్నాం. కానంటే వాళ్ళకు కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. వాళ్ళు చెప్పేవాళ్ళు అసలు వేదాలు రాసిన వాళ్ళు ఎవరండి చెప్పారండి? ఎవరన్నా చెప్పండి. ఋషులు కాదు, ఎవరు అసలు రాయలేదుగా. రాదు, మొదలు పెట్టినోడు ఎవడు? మహామాయన్. ఈ విషయం చాలా మందికి తెలియదు. మహామాయన్ ఎవరంటే రావణాసురుడు మామగారు. రావణాసురుడు మామగారు మహామాయన్. ఆయన అసలు వాస్తు మీద రాశాడు, అల్లుడు కూడా నేర్చుకున్నాడు. మయావాస్తు. మయావాస్తు. మహామాయన్ అనేది కాలిఫోర్నియా యూనివర్సిటీలో ఒక సబ్జెక్టు, రీసెర్చ్ సబ్జెక్టు. మన దౌర్భాగ్యం. ఇప్పుడు అదేనండి, మీరు అలాగంటుంటే నాకు బాధ వస్తుంది. బాధతోనే అంటున్నా నేను. ఇప్పుడు ఇన్ని యూనివర్సిటీలు ఉన్నాయి, మన సబ్జెక్టుల మీద ఒక్కదాని మీదైనా పరిశోధన చేస్తూ వస్తున్నారండి. ఎన్ని ఇప్పుడు నిన్న ఒక వీడియో చేశాను గురుగారు, కాశ్మీర్కు సంబంధించి కాశ్మీరీ శైవం మీద ఈ రోజుకి పరిశోధనలు చేసి డాక్టరేట్లు సంపాదిస్తున్నారు విదేశాల్లో. మన దేశంలో అదొక మూర్ఖత్వం అయిపోయింది ఇక్కడున్న సెక్యులర్ గాళ్ళకి. ఇప్పుడు ఆ సబ్జెక్టుల మీద ఎవడైనా కానీ పరిశోధన చేయడానికి మొదలు పెడితే వాడు కట్టర్ హిందూ. చూడండి ఒకటండి, నేను ఒక విషయం చాలా చెప్తున్నాను. శ్రీయంత్రము ఒక దేశంలో 3 అడుగుల లోతు, 1 అడుగు లోతు, 4 అంగుళాలు వెడల్పు దారంలాగా శ్రీయంత్రాన్ని తయారు చేశారు. నేల మీద ఫ్లైట్ మీద వెళ్తేనే కానీ కనపడదు. యుఎస్లోనే ఎక్కడో కాదు, అది యుఎస్లో వెస్ట్ ప్రాంతం. యుఎస్ వెస్ట్ లో అవన్నీ ఎవరు చెప్తారు? ఎవరు చేశాడు అది? మళ్ళీ రష్యాలో ఉరల్ మౌంటైన్స్ అని ఉన్నాయి, అక్కడ స్వస్తిక్ ఉంది. సార్ రష్యాలో విష్ణుదేవుడి బొమ్మలు, విగ్రహాలు అండ్ వినాయకుడి విగ్రహాలు అనేకం బయటపడ్డాయి. ఇరాన్ ఇప్పుడు ఇరాన్లో 24,000 కల్లా కృష్ణుడు బొమ్మ బయటపడేది. కార్బన్ డేటింగ్లో 24,000 ఇయర్స్ అనింది. అంటే ఈశ్వరుడు, రాముడు కూడా ఈశ్వరుని ప్రార్థించాడు కదా. ఈశ్వరుడు ఈజ్ ఆల్సో ఏ పర్సన్ హూ మూవ్ లైక్ రాముడిలాగా ఆయన కూడా తిరిగాడు. ఆయన ఒక సిద్ధుడు.
సిద్ధులే పూజించబడ్డారు మన దేశంలో. అవునండి. వాళ్ళే దేవతలు ఏదన్నా అనుకోండి. కానీ వీటిలన్నిటిని మించి ఒక అసలైనటువంటి ఒక శక్తి ఉంది. అది ఏ ఆ, ఏ ఏ గెలాక్సీలో ఉంది ఎలా చెప్పగలరు? దానికి ఒక శ్లోకం ఉంది, జ్ఞాపకం చెప్పగలరు? వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. దాని మీనింగ్ చెప్పండి. నా పుస్తకంలో రాస్తాను. డీకోడింగ్. వక్రతుండ అంటే ఇలాగా వక్రంగా ఉంది. వక్రంగా ఉండేది ఏంటంటే లైట్ వేవ్. మహాకాయ అంటే గెలాక్సీ, పెద్ద పట్ట. సూర్యకోటి సమప్రభ, ఆయన మామూలు మనం పాలపుంత అనే ఒక గెలాక్సీలోంచి వచ్చాము. ఒక సూర్యుడితోటి అక్కడ కోటి సూర్యులు ఉన్నారు. అక్కడ వాడి పరిస్థితి ఏంటంటారు? నేను ఆ వాడికే నమస్కారం పెట్టుకుని వస్తాను పొద్దున్నే. మీ దగ్గరకు వచ్చేటప్పుడు కూడా నేను ఫలానా ఆయన దగ్గరికి వెళ్తున్నాను చెప్పేసి వచ్చాను. కోటి సూర్య సమప్రభ ఆయన చెప్పేసి వచ్చాను. మదన్ గుప్తా గారిని కలుస్తానికి వెళ్తున్నాను, నాకు అవిఘ్నం ఏం జరగకూడదు. మరి ఆయనతో మాట్లాడినట్టేగా. సార్ మనం మాట్లాడే మాటలన్నీ కూడా ఈ యూనివర్స్ అంతా నిండి ఉన్న వాడికి వినిపించకుండా ఎందుకుంటాయి సార్? అంటే అదో తృప్తి. సార్ ఇప్పుడు మా ప్రేక్షకుల కోసం మీతో నాకు జరిగినటువంటి ఒక అనుభవాన్ని చెప్పి ఈ కార్యక్రమానికి స్వస్తి పలుకుదాం సార్. అందరికీ నమస్కారం అండి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఏ విషయం గురించి అయినా నాకు తెలుసున్న పరిధి లోపల మన ఈ గురువు గారిని అడిగి తెలుసుకోండి. ఆయన నన్ను డైరెక్ట్ చేస్తారో, మేమిద్దరం వచ్చి మీ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి, ఎంత డెప్త్లో ఉన్నా మేము చేయగలం. మీరు అధైర్యం పొందకూడదు. అధైర్యం పొందకనే అన్నిటికీ భగవంతుడే ఉన్నాడు. ఆ పరవశనే మీరు కలిసి నమస్కారం చేసి ఇంత సెలవు తీసుకుందాం. థ్యాంక్ యూ సార్. సెలవు తీసుకునే ముందు నా అనుభవాన్ని చెప్పి సెలవు తీసుకుందాం సార్. ఇప్పుడు ఒక 20 ఏళ్ల క్రితం అండి, 20 ఏళ్ల క్రితం పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంట్ చూశాను. మన్నెం మూర్తి గారు ఆరాన్ని కొలుస్తారు. ఆయన ఒక మిషన్ని తయారు చేశాడు. ఆయన ఒక న్యూక్లియర్ సైంటిస్టు. ఇదే వార్త. ఎవరి మన్నెం మూర్తి అసలు ఒక న్యూక్లియర్ సైంటిస్టు, ఆరాన్ని కొలిసే మిషన్ ఏంది, దీని సంగతి ఏదో తెలుసుకుందామని చెప్పి నేను, నా మిత్రుడు నరసింహ అని ఇంకొక మిత్రుడు బాలాజీ యాడ్స్ అని ఇది చేస్తున్నాడు, మేమిద్దరం చాలా క్యూరియాసిటీతో మీ దగ్గరకు వచ్చాం ఒక 20 సంవత్సరాల క్రితం. అయితే మీరు నా మిత్రుణ్ణి స్కాన్ చేశారు. బాగానే ఉన్నదయ్యా, ఏమి ఇబ్బంది లేదని అన్నారు. తర్వాత నన్ను స్కాన్ చేసి మీరు మీ దగ్గర నెగిటివ్ ఎనర్జీ ఉందండి అని అన్నారు. జనరల్గా నేను రోజు పూజకి చేసుకొని కాస్త ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో నడిచేవాడిని. ఈయనేంది, అతనేమో ఏం లేనివాడు, అతనికేమో కరెక్ట్గా ఉందని అన్నాడు, నాకేమో నెగిటివ్ ఎనర్జీ ఉండదు అంటాడు అని అనుకున్నాను సార్. అప్పుడు మీరేమన్నారంటే మీ చొక్కా విప్పండి అని అన్నారు. చొక్కా విప్పాను, అన్నీ తీసి బయట పెట్టాను. అండ్ మీరు డ్రాయర్ వేసుకున్నారా అని అడిగారు. డ్రాయర్ వేసుకున్నారా అంటే వేసుకున్నాను. సరే మీ ప్యాంటు కూడా విప్పండి అని అన్నారు. ప్యాంటు విప్పండి కొంచెం ఆలోచిస్తూ బెల్ట్ తీసి పక్కన పెట్టాను. ఆగండి 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 అని అన్నారు. మళ్ళీ బెల్ట్ పెట్టుకోండి అని అన్నారు. మీరు బెల్ట్ పెట్టుకున్నా. నెగిటివ్ ఎనర్జీ బెల్ట్లో ఉంది అని చెప్పారు సార్ మీరు. అదో ప్రాణం. నెగిటివ్ ఎనర్జీ బెల్ట్లో ఉంది సార్. బెల్ట్ తోలు బెల్ట్, దాంట్లో నెగిటివ్ ఎనర్జీ చచ్చిన
జంతువు యొక్క చర్మం అది. చచ్చిన దాంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏంది సార్ అని నేను మిమ్మల్ని అడిగా. అప్పుడు మీరు ఇచ్చిన సమాధానం నాకు చాలా సంవత్సరాల తర్వాత దానివల్ల వచ్చిన ఎఫెక్ట్ కూడా మీకు చెప్తాను సార్. చాలా మీరు ఏమన్నారంటే మామూలుగా చనిపోయినటువంటి జంతువు యొక్క చర్మంలో నెగిటివ్ ఎనర్జీ ఉండదయ్యా, దాన్ని హింసించి హింసించి చంపుతారు చూడు, అటువంటి జంతువు యొక్క చర్మాన్ని మనం ధరిస్తే ఖచ్చితంగా ఆ నెగిటివ్ ఎనర్జీ మన శరీరం మీద పనిచేస్తుంది. ఆ హింసించి చంపేటప్పుడు కొన్ని కెమికల్స్ దాని బాడీలో రిలీజ్ అవుతాయి. అవి దాని చర్మానికి కూడా ఇదవుతాయి. అది నువ్వు వెళ్తూ దీన్ని ఎక్కడో ఎవరు వాడని చోట పారేసి వెళ్ళిపోయాను. నేను అట్నే ఏమైతే అది అయిందని పారేసి వెళ్ళాను సార్. దానివల్ల ఎఫెక్ట్ ఏందో చెప్తానండి. ఇప్పుడు చెప్తాను ఎఫెక్ట్. నేను అప్పటికి ఒక 3 నెలల నుంచి గ్యాస్ ప్రాబ్లంతో నేను బాధపడుతున్నా. నేను అందులో మెడికల్ నుంచి వచ్చిన వాడిని కాబట్టి నేను డాక్టర్ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు, కానీ దానికి కావాల్సింది ఏదో తీసుకుంటూ ఉన్నా. బట్ ఇట్ ఈస్ నాట్ వెళ్ళ నేను ఈ బెల్ట్ పారేసిన జస్ట్ 3 రోజుల్లో ఐ గాట్ రిలీఫ్ ఫ్రమ్ ద గ్యాస్ ప్రాబ్లం. అంటే ఇది మీకు నేను ఆ రోజు నేను యాక్చువల్గా మిమ్మల్ని పరిశీలించడానికి వచ్చాను. నేను అంటే మీకు ఎంత క్యూరియాసిటీ ఉందో నాకు అంత క్యూరియాసిటీ ఉండేది. వెంటనే సాల్ట్ వాటర్తో స్నానం చేయాలండి. నేను ఒక ఇల్లు చేయడానికి వెళ్ళినప్పుడు నేను ప్రొటెక్షన్ పెట్టుకోవాలి. అవును కదండి. నాకంట దుష్ట శక్తులు పెద్దే ఉండొచ్చు. మీరు అడిగారు చూసారా, బ్రహ్మరాక్షస ఏ రాక్షస ఏదైనా ఉండొచ్చు, లేకపోవచ్చు. నా ప్రొటెక్షన్ నేను పెట్టుకోవడానికి దానికి ఒక పెండెంట్ తయారు చేశాను. ఒక అతను ఒక విషయం రికార్డ్ అవుతుంది లేదు కదా, పర్లేదులేండి చెప్పండి. ఒక అతను మా ఇంటికి వచ్చాడండి. వాళ్ళు వాష్ చేశారు, చాలా బాగా ముందుకు వచ్చేసాడు. ఆయన రాళ్ళు అమ్మేవాడు నాకు. వాడు ఒక ఫ్యామిలీతో వచ్చి క్లాస్ చెప్తున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కూతురు ఇంజనీరింగ్ చదివింది. వాళ్ళు వచ్చి నా ఇంట్లో వాళ్ళందరినీ ఎక్కడేం తయారు చేస్తున్నారో అంతా ఆచూకులు తీసుకున్నారు. ఆచూకులు తీసుకొని నెక్స్ట్ డే మొత్తం అంతా గాయపు, మొత్తం అంతా వెళ్ళిపోయారంటే వాడు ఏమయ్యాడు, పొద్దున్న లేకపోయాడు లేదు, వాచ్మెన్ లేడు, లేడు, మొత్తం అందరినీ వాళ్ళు కొనేసుకొని ఓ దుకాణం పెట్టేసుకున్నారు. దానికి కారణం ఎవరో వాడికి మంచి వాష్ చేయడం వల్ల సౌభాగ్యం కలిగించాను. అతను చాలా వాడితో నేను అన్నాను, ఇది పేటెంట్ అడరా నాయన, ఫలానా తారీఖు పేటెంట్ అని దాని మీద రాసి ఉంది, నువ్వు కనిపెట్టావంటే కుదరదు. ఎవరు కనిపెట్టారండి? నేనే కనిపెట్టానండి. కోర్టుకు వెళ్ళండి చూద్దాం, మీరు చచ్చే వరకు కోర్టులో ఇది అలాగే హ్యాంగ్ అయ్యేటట్టు ఉంటుంది అని చేసి నాకు బ్లాక్ మ్యాజిక్ పెట్టాడండి. 5 సంవత్సరాలు నిద్రపోయాను. అప్పుడు నాకు పుట్టింది ఈ బ్లాక్ మ్యాజిక్ అనేది ఒకటి ఉంది. దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలని పెండెంట్ ఒకటి ఉంది. ఆ పెండెంట్ వేసుకుని వస్తాను నేను. అది 4000 రూపీస్. వాష్ చేసేవాళ్ళు అందరూ, మా వాష్ చేసేవాళ్ళు తక్కువ సంపాదించడం లేదు, 3 లక్షలు 4 లక్షలు. ఈ ఈ మిగతా సబ్జెక్టులు ఏముందండి? అమెరికా వాళ్ళు అమెరికా నుంచి తిరిగి వచ్చారు చూడండి, అంతమందికి నేను ట్రైనింగ్ ఇచ్చి చేయగలను. మోదీ గారు పర్మిషన్ ఇచ్చి, బాబు ఇది గవర్నమెంట్ ఎలా చేసింది, మ్యాండేట్ పెట్టింది, అందరూ వాష్ చేయించుకోవాల్సిందే. ఎన్ని మెడిసిన్స్ మిగిలిపోతాయండి? ఎంతమంది డాక్టర్కి వెళ్ళకుండా ఉంటారు, ఎంతమంది బాధపడకుండా ఉంటారు?
అది మ్యాండేట్ తీసుకురావాలా. అప్పుడు కానీ నాకు తృప్తి రాదు. ఆ మ్యాండేట్ జర్మనీలో చేశారు. జర్మనీలో ఒక మనిషి పోతే ఒక పార్ట్ తయారవదు. జర్మనీలో చేశారు, ఆస్ట్రేలియాలో చేశారు. మరి ఇండియాలో ఎందుకు చేయకూడదు? వాళ్ళు మన ఇండియన్ సైన్స్ నమ్ముతారు, మన సైన్స్ మనం నమ్మంగా. చాలా ప్రయోగాలు చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ప్రేక్షకులు కూడా నా నమస్కారం. ఇదండి ఈరోజు ఇష్టాగోష్ఠి. విన్నారు కదా, ఒక న్యూక్లియర్ సైన్. రెడీ, కంటిన్యూ అంటే ఎండ్ ఇస్తున్నా. ఇదండి ఈరోజు మన ఇష్టాగోష్ఠి. మిత్రులారా, ఒక న్యూక్లియర్ సైంటిస్టు తన నాలెడ్జ్ని ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడేలా చేయాలి అని ఆలోచిస్తూ ఒక అద్భుతమైనటువంటి యంత్రాన్ని తయారు చేశాడు. తయారు చేయడమే కాకుండా అనేక సమస్యలకు పరిష్కారాలని చూపిస్తూ ముందుకు నడుస్తున్నారు. వారికి భగవంతుడు ఆయురారోగ్యాలను ఇవ్వాలని కోరుకుంటూ మీ ముందు సెలవు తీసుకునే దానికి ముందుగా ఈ వీడియో నచ్చినట్లయితే మన ది మదన్ గుప్తా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే చాలామంది, దాదాపు 70% మంది వీడియోను చూసినటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మీ మిత్రులకు కూడా మన ది మదన్ గుప్తా ఛానల్ను పరిచయం చేయండి. మిత్రులారా, చాలామంది ఆర్థికంగా మాకు సహాయం చేస్తున్నారు. అందువలనే ఈ కార్యక్రమాన్ని మేము కొనసాగించడానికి అవకాశం దొరుకుతూ ఉన్నది. మీ ఆర్థిక సహాయాన్ని కొనసాగించండి, మమ్మల్ని ముందుకు నడిపించండి. జై హింద్, జై మా భారతి. నమస్కారం మిత్రులారా, మీ మదన్ గుప్తా.